Good evening, all of you. Today, lecture number is the 38, linear algebra. Last lecture అండి. ఈ లెక్చర్స్ తో క్లోజ్ అయిపోతుందండి. ఇస్ ఇట్ క్లియర్? టుడే క్లాస్ తోన క్లోజ్ చేసేస్తాను, ఏమీ ఉండదు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ రోజు క్లాస్ లో చెప్పి మిగిలిన అన్ని కూడా కవర్ చేయడానికి చూస్తాను దాదాపుగా. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఆన్ ద స్క్రీన్ ఈస్ విజిబుల్, వెరీ క్లియర్. హలో, Yes, sir. Yes, sir. ఓకే, రైట్. Given that -2 is a eigenvalue of the matrix A అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ ఇచ్చాడు -2 అని చెప్పేసి. 1 -3 3 3 -5 3 అండ్ 6 -6 4. అయితే the dimension of the eigenspace corresponding to the lambda is equal to -2 is అని అంటున్నాడు. అంటే ఐగన్ స్పేస్ అని అంటే ఏంటండి? ఐగన్ స్పేస్ యొక్క డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -2 అని అడుగుతున్నాడు అని అర్థం. దాని మీనింగ్ అంటే ఎన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -2 పరంగా. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు, దీని మీనింగ్ ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ corresponding to lambda is equal to -2 అని అంటున్నాడు. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అని అంటే జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా is equal to -2 అని చెప్పొచ్చు. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు, నలిటీ ఆఫ్ A minus lambda I. సో ఒకసారి చూద్దామండి, A మైనస్ లాంబ్డా I యొక్క నలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నలిటీ ఆఫ్ A మైనస్ లాంబ్డా I, లాంబ్డా వాల్యూ, ఒక నిమిషం, లాంబ్డా వాల్యూ ఎంత అండి? 2 కాబట్టి -2 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే A + 2I అని వస్తుంది. I ఈజ్ ఆల్సో 3/3 మ్యాట్రిక్స్, A 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. అంటే నలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందండి? డయాగోనల్ ఎలిమెంట్స్ కి 2 కలపండి ఏ మ్యాట్రిక్స్ లో, అంతే కదండి. 2I అంటే ఇట్ ఈస్ ద 2 కలిపితే 1 + 2 is the 3, ఇట్ ఈస్ -3, ఇట్ ఈస్ ద 3, ఇట్ ఈస్ ద 3, ఇట్ ఈస్ ద -5 + 2 ఏమవుతుందండి? -3 అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో 3, ఇట్ ఈస్ 6, ఇట్ ఈస్ -6, 4 + 2 ఎంత అండి? 6 అవుతుంది. ఓకే, నలిటీ కనుక్కోవాలి అంటే నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అని అర్థం. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అంటే నేను ఇలా ఎక్స్చేంజ్ చేస్తున్నాను చూడండి. R2 is goes to R2 minus R1, రో ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తున్నానండి. R3 is goes to R3 minus 2 into R1. చూడండి, ఇట్ ఈస్ రో ఎక్లాన్ ఫామ్ ఆఫ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు నీటా ఆఫ్, నీటా మీన్ నలిటీ ఆఫ్ 3 - 3 3. It is the 0, 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 it is the 0. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇదేంటిది? పివోట్, ఇది పివోట్. ఇవేంటివి? పివోట్స్ లేనటువంటివి, నాన్ పివోట్స్. నాన్ పివోట్స్ పొజిషన్స్ ఎన్ని వచ్చినాయండి? కాలమ్స్ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. కాబట్టి నలిటీ ఎంత అండి? నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి నలిటీ ఎంత? 2. సో నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ద లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -2. దాన్ని డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్ అని అంటాం. దీన్ని ఏమంటాం నాన్న? డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్, డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -2. ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దిస్ క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్ కి వెళ్తున్నాను చూడండి. గివెన్ దట్ -1 is the eigen value of the matrix, సింపుల్ మ్యాట్రిక్స్ ఇచ్చారండి, 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఇక్కడ 1 2 1 0 అని చెప్పారు. ఇట్ ఈస్ ద 2/2 మ్యాట్రిక్స్, లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -1 అన్నాడు. ఇంకేమన్నాడు? జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు -1 పరంగా జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఎంత అంటున్నాడు. ట్రేస్ ఏమవుతుందండి? ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఇట్ ఈస్ λ1 + λ2 సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. 1 + 0 is equal to 1. ఒక ఐగన్ వాల్యూ తెలుసు -1 అని. సో ఇంకొక ఐగన్ వాల్యూ ఏమవుతుందండి 100% గా?
లాంబ్డా 2 ఏం కావాలి? ఖచ్చితంగా 2నే కావాలి. 2 యాడ్ చేస్తే 1 రావాలంటే. సో లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ distinct eigen values. Distinct eigen values కాబట్టి geometric multiplicity of lambda 1 is equal to -1 is equal to 1 అవుతుంది. అండ్ geometric multiplicity of lambda 2 is equal to 2 is also 1 అవుతుంది. మనకు అడిగింది ఏంటిది? దీని geometric multiplicity అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి is the 1. Is it clear? సో అనదర్ క్వశ్చన్ చూడండి. ఇది సిఎస్ఐఆర్ లో అడిగారు, గేట్ లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. ఏ పవర్ 9 అడిగాడండి. ఏ ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు ఏం చేసుకుంటా పోతాం? ఇక ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ఇలా అన్ని చేసుకుంటా పోవద్దండి. ప్యాటర్న్ ఏమొస్తుంది, కింద ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది అవన్నీ చేయొద్దు. మరి ఏం చేయాలి సార్ అంటే సింపుల్ నాన్న. ఏ ఏమి ఇచ్చాడు బేట? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? -3 ఇట్ ఈస్ 2 -1 0 అని ఇచ్చాడు. చాలా క్లియర్ గా. ఓకే, ఈ సమ్ చూడండి, రో సమ్ చూడండి. రో సమ్ ఈజ్ ద -1. దీని సమ్ చూడండి, ఈ రో సమ్ చూడండి -1. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. సో దాని పరంగా చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఏ పవర్ 9 యొక్క ఐగన్ వాల్యూ ఏమవుతుందండి? లాంబ్డా పవర్ 9. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 హోల్ పవర్ ఆఫ్ 9. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ యొక్క ఐగన్ వాల్యూ ఏమైంది మనకు? ఇక్కడనే ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఏ యొక్క ఐగన్ వాల్యూ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకు. లాంబ్డా అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాను చూడండి. 511 లాంబ్డా ప్లస్ 510 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ 1 అవుతుందండి. ఐగన్ వాల్యూస్ చెక్ చేస్తున్నాను నేను. సో చూడండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 511 ఇంటూ -1 లాంబ్డా అంటే ప్లస్ 510 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. కానీ ఇదేం కావాలి? ఏ పవర్ 9 కంటే ఏ పవర్ 9 యొక్క ఐగన్ వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -1 కదండి, -1 వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు -1. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు -511 ప్లస్ 510. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1. దిస్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ9 కదండి. ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ 9. సరిపోయింది. ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 9 సరిపోయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. మరి ఆప్షన్ బి సార్ అంటే కాదు నాన్న, కావాల్సి చెక్ చేయండి. ఐగన్ వాల్యూ ఏమైతుంది? 309 ఇంటూ లాంబ్డా ప్లస్ 104 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూ 1. సో 309 ఇంటూ -1 ప్లస్ 104. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -1. -1 కావాలి. ఏ పవర్ 9 యొక్క ఐగన్ వాల్యూ ఏమవుతుంది అంటే లాంబ్డా పవర్ 9 -1 పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు -1 రావాలి. ఆర్హెచ్ఎస్ రాలేదు. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఇక్కడ చూడండి 154 ఆల్రెడీ ఆన్సర్ దొరికింది. బట్ మీకు ఒకసారి ఆప్షన్స్ ఎలా వెరిఫికేషన్ చేస్తున్నాను చూపిస్తున్నాను. ఐగన్ వాల్యూ. సో ఇక్కడ 154 ఇంటూ -1 ప్లస్ 510 is not equal to -1. So it is not a eigenvalue. Exponential power 9 lambda is the eigenvalue. 9a అని అన్నాడు. అంటే is equal to e power 9 into -1. It is equal to e power -9. 1 by e power 9. It is not equal to -1. It is also not a answer. Is it clear? This question? ఇలా మీరు చెక్ చేయాలి అంతే, కానీ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండకూడదండి. ఏ పవర్ 9 టైమ్స్ చేయొద్దు. ఇట్ ఈస్ ఐఐటి జామ్ లో అడిగాడండి న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి, పి ఆఫ్ ఎక్స్ అనేటువంటిది డైమెన్షన్ ఇస్ ద 3 ఇచ్చాడు. అక్కడ సెట్ ఆఫ్ ద ఆల్ పాలినామియల్స్ వి అనేది a0 a1 a2 అనేటువంటివి కోఎఫిషియన్స్ ఆఫ్ ద పాలినామియల్ బిలాంగింగ్స్ టు ద రియల్ ఫీల్డ్ అన్నాడు. ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఆఫ్ ఆల్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ అట్మోస్ట్ 2 అన్నాడు. ఓవర్ ద ఫీల్డ్ ఇస్ ద ఆర్. లెట్ వి బి ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. p అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఫ్రమ్ v టు v by the given by t of p is equal to p0 minus p1 plus p0 plus p1 into x. అలా మనకు డిఫైన్ చేశాడండి. ఏంటిది? లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని అలా డిఫైన్ చేశాడు. చేస్తే మనకి ఏం అడుగుతున్నాడు అని అంటే ద సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ టీ యొక్క మ్యాట్రిక్స్ టీ యొక్క ఐగన్ వాల్యూస్ అడుగుతాడు. సమ్ ఐగన్ వాల్యూస్ యొక్క సమ్ అడుగుతున్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు అవన్నీ రాసుకుందామండి. పి ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు? పాలినామియల్. సింపుల్ క్వశ్చన్ అండి.
ఏ నాట్ ప్లస్ A1x తర్వాత ప్లస్ A2x స్క్వేర్. దీని డైమెన్షన్ ఏమవుతుంది? డైమెన్షన్ ఆఫ్ వి అంటే P ఆఫ్ X యొక్క డైమెన్షన్ ఎట్ మోస్ట్ 2 కాబట్టి 2 + 1 2 + 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ P2/X అని అర్థం అక్కడ ఇచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ whose డిగ్రీ ఎట్ మోస్ట్ 2 అంటే దాని మీనింగ్ అది. రైట్, ఓకే. ఇప్పుడు P0 మనం వాల్యూస్ చేసుకుందాం. P ఆఫ్ 0 పుట్ X ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తానండి ఇక్కడ ఈ పాలినామియల్లో. రాస్తే మనకి ఏమవుతుంది? A0 మాత్రమే మిగులుతుంది. పుట్ X ఈజ్ ఈక్వల్ టు 1 రాయండి. X ఈజ్ ఈక్వల్ టు 1 రాయండి ఈ పాలినామియల్లో. అంటే P ఆఫ్ 1 రాస్తే ఏమవుతుంది? A0 ప్లస్ A1 ప్లస్ A2 అవుతుంది. నెక్స్ట్ ఈ దీని నుంచి ఏం చేద్దాం? P ఆఫ్ 0 మైనస్ P ఆఫ్ 1 చేద్దాం. చేస్తే చూడండి, తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? A0లోకి వెళ్ళి A0 ప్లస్ A1 ప్లస్ A2ని తీసేసామనుకోండి, మనకు మిగిలేది మైనస్ A1 మైనస్ A2 మిగిలింది. రెండింటిని యాడ్ చేయండి. P ఆఫ్ 0 ప్లస్ P ఆఫ్ A1. సో రెండింటిని యాడ్ చేస్తే చూడండి, A0 ప్లస్ A0 ప్లస్ A1 ప్లస్ A2 రెండింటిని యాడ్ చేస్తే 2A0 ప్లస్ A1 ప్లస్ A2 అని వస్తుంది మనకు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దాం? డొమైన్ యొక్క బేసిస్ V2V అని అన్నాడు కాబట్టి డొమైన్ యొక్క బేసిస్ ఏమైతాయండి? స్టాండర్డ్ బేసిస్ 1x(x²). వీటిని ఏమంటాము? బేసిస్ అంటాం, స్టాండర్డ్ బేసిస్. ఓకే. కోడొమైన్ రేంజ్ యొక్క స్టాండర్డ్ బేసిస్, రేంజ్ యొక్క బేసిస్ తీసుకుంటే బేసిస్ 1x(x²) స్టాండర్డ్ బేసిస్. ఇప్పుడు చూద్దాం, మనకేమని డిఫైన్ చేశాడు? T ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు ఏమని అన్నాడంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నాడు? P0 మైనస్ P1 ప్లస్ P0 ప్లస్ P1 ఇంటూ X ప్లస్ P0 ఇంటూ X². చూడండి, అదే ఇచ్చాడు క్వశ్చన్లో. అంటే T ఆఫ్ Pని ఇలా డిఫైన్ చేశాడు. ఇక్కడ నుంచి V2V బై ఇలా డిఫైన్ చేశాడు. చూడండి, అలా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇలా డిఫైన్ చేశాడు. చేస్తే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ T. ఇప్పుడు Tని రాయాలి, మ్యాట్రిక్స్ Tని రాయాలి. మ్యాట్రిక్స్ Tని రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. దీంట్లో తీసుకుపోయి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంతకుముందు చేశాం కదా. P0 మైనస్ అది చేస్తే మనకు వాల్యూ ఏమొచ్చింది? మైనస్ A1 మైనస్ A2 అని వచ్చింది వాల్యూ. ప్లస్ రెండింటిని యాడ్ చేస్తే 2A0 ప్లస్ A1 ప్లస్ A2 అని వచ్చింది. ఇంతకుముందే వాల్యూస్ చేసాం. ప్లస్ P ఆఫ్ 0 మనకి ఏమొచ్చింది? A0 ఇంటూ X. A0 వచ్చింది, A0 ఇంటూ X². ఇప్పుడు మనం స్టాండర్డ్ బేసిస్ ఇవి ఇన్పుట్స్ అండి. ఇన్పుట్స్ చేయండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నానంటే P ఆఫ్ X పాలినామియల్ ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి 1 తీసుకోండి. 1 తీసుకుంటే దీని ప్రకారంగా మనకి ఏమవుతుంది అని అంటే A0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని అర్థం. ఈజ్ ఈక్వల్ టు A0తో కంపారిజన్ చేస్తే 1 అవుతాయి కాన్స్టాంట్. దీన్ని దేంతో కంపారిజన్ చేస్తారు? A0 ప్లస్ P ఆఫ్ X A1 ఇంటూ X ప్లస్ A2 ఇంటూ X² కంపారిజన్ చేస్తే కాన్స్టాంట్ వాల్యూ 1 కాబట్టి దట్ ఈస్ ద A0 వాల్యూ. సో తీసుకపోయి ఫంక్షన్లో రాయండి. T ఆఫ్ A0 అంటే 1, T ఆఫ్ A0 అంటే T ఆఫ్ 1, T ఆఫ్ P ఆఫ్ X ఇట్ ఈస్ T ఆఫ్ 1 అవుతుంది. T ఆఫ్ 1 అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. మరి A0 ఉన్న దగ్గర 1 సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ 0నే ఫస్ట్ టర్మ్, ఏం లేదు. 2 ఇంటూ 1 ప్లస్ 0నే ఇది ఇంటూ X ప్లస్ 1 ఇంటూ X². మొత్తం మీద ఏమొచ్చిందండి? 2X ప్లస్ X² అని వచ్చింది. దీన్ని వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయండి. రేంజ్ స్పేస్ లో ఉన్న వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ X ప్లస్ 1 ఇంటూ X² లీనియర్ కాంబినేషన్ గా రాసాం. నెక్స్ట్ T ఆఫ్ ఇంకొక ఇన్పుట్ X అంటే P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా? X తీసుకుంటున్నా. ఇక్కడ రెండో ఎలిమెంట్ X కాబట్టి X దేని కోఆప్షన్ X అంటే దీన్ని కంపారిజన్ చేయండి. దేంతోనా? A0 ప్లస్ A1X ప్లస్ A2 X² కంపారిజన్ చేస్తే A1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. దీన్ని తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేస్తే A1 ఉన్న దగ్గర 1 పెట్టండి. అంటే ఇట్ ఈజ్
A1 ఉన్న దగ్గర 1 సబ్స్టిట్యూషన్ చేయండి దీంట్లో. ఇది స్టార్ అనుకోండి. సిన్స్ బై స్టార్ లో తీసుకపోయి A1 అంటే 1 రాయండి. ఇట్ ఈస్ ద -1, ఇట్ ఈస్ -0 ప్లస్ ఇట్ ఈస్ ద 0 ప్లస్ 1 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మొత్తం మీద మనకు మిగిలింది ఏంటిది? -1 ప్లస్ ఎక్స్ అనేది మిగిలింది. -1 ప్లస్ ఎక్స్ ఏమని రాయొచ్చండి? -1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్. వీటి రేంజ్ లో ఉన్నటువంటి వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయాలి. ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, p ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంకొక ఇన్పుట్ అంటే p ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ని కంపారిజన్ చేయండి. a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ తో కంపారిజన్ చేస్తే a2 వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ కోఆప్షన్. అంటే దీంట్లో a2 ఉన్న దగ్గర 1 రాయండి స్టార్లు. రాస్తే ఏమవుతుంది? 0 -1 ప్లస్ 2a0, a1 వాల్యూ 0, a2 వాల్యూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్. స్టార్ లో రాస్తున్నానండి. తీసుకపోయి a2 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాను. రాస్తే నాకు ఏమొస్తుంది? -1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు టీ అనే మ్యాట్రిక్స్ ను రాస్తున్నా. రిప్రజెంటేషన్ 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. డైమెన్షన్ 3 కాబట్టి అక్కడ చూడండి. ఫస్ట్ దాన్ని కాలం వెక్టార్ గా రాయండి. ఇక్కడ నుంచి వెక్టార్స్ ఏమని రాయొచ్చండి? ఇక్కడ నుంచి 0, 2, 1 అని రాయొచ్చు. ఇక్కడ నుంచి వెక్టార్ ఏమని రాయొచ్చండి? -1, 1, 0 అని రాయొచ్చు. ఇక్కడ నుంచి ఈ వెక్టార్ ఏమని రాయొచ్చండి? -1, 1, 0. వాటిని కాలం వెక్టార్ గా రాయండి. ఫస్ట్ది 0, 2, 1. సెకండ్ వెక్టార్ కాలం వెక్టార్ -1, 1, 0. రెండో కాలం వెక్టార్ -1, 1, 0. ఇప్పుడు చూడండి, ట్రేస్ ఆఫ్ టీ it is equal to sum of all eigenvalues of t. Sum of all eigenvalues of t. So sum of the diagonal elements got t. Diagonal elements యొక్క sum ఏమైతే చూడండి 0 ప్లస్ 1 ప్లస్ 0. సో ఫైనల్లీ ఏమొచ్చిందండి? మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఆన్సర్ ఏంటి? 1. సో యువర్ రైట్ ఆన్సర్ న్యూమరికల్ టైప్ లో ఏమని టైప్ చేయాలి? 1 అని టైప్ చేయాలి మీరు. ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే బి ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ అక్కడ న్యూమరికల్ లో ఇచ్చాడండి ఈ క్వశ్చన్ 1. జామ్ లో అడిగాడు ప్రీవియస్, అందుకోసమని కొద్దిగా పర్వాలేదని టైం అయినా తీసుకున్నాను. ఓకే, KVS 2016 లో అడిగాడు చూడండి దిస్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ లై ఇన్ అని చెప్పాడు. మ్యాట్రిక్స్ ఏ యొక్క ఐగన్ వాల్యూస్ ఎందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, నాన్ జీరో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ -1 ఈ రోలో నాన్ జీరో ఎంట్రీ ఉంటే దట్ ఈస్ ద 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రాపర్టీస్. 1, 2, 0, 2, 1, 0, 0, 0, -1. సో -1 ఏమవుతుందండి? 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. అంటే λ1 ఈజ్ ఈక్వల్ టు -1. ఒకటి తెలిసిపోయింది, ఇది 3/3 మ్యాట్రిక్స్ 3 కావాలి. ఇంకొక 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆ 2/2 మ్యాట్రిక్స్ పరంగా నుంచి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఇక్కడ నుంచి చూడండి, ఇటు నుంచి దీని నుంచి తీసుకోండి. దాని నుంచి తీసుకుంటే మనం ఏమని రాసుకోవచ్చు చెప్పండి? λ2 ప్లస్ λ3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ట్రేస్ 2/2 మ్యాట్రిక్స్ 1 ప్లస్ 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2. λ2 ఇంటూ λ3 డిటర్మినేట్ ఏమవుతుందండి? 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే -3. సో దీని నుంచి అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చెప్పండి? ఆ 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఇలా రాయొచ్చా? ఇక చూడండి, నేను అలా కాకుండా సింపుల్ గా రాస్తాను చూడండి. అవన్నీ అవసరం లేదు, ఇవి కూడా అవసరం లేదు. ఒక ఐగన్ వాల్యూ తెలిసిపోయింది మనకి -1 అని. ఎందుకంటే నాన్ జీరో ఎంట్రీ ఉంటే ఒక రోలో రిమైనింగ్ అన్ని ఎంట్రీ కానీ ఎండ్ కానీ, అంటే స్టార్ట్ కానీ ఎండ్ విత్ కానీ ఒక నాన్ జీరో ఎంట్రీ అయ్యి రిమైనింగ్ జీరోస్ ఉంటే ఆ రోలో కానీ కాలంలో కానీ దట్ ఈస్ ద 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అని చెప్పాం. కాబట్టి -1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. ఈ 2/2 మ్యాట్రిక్స్ నుంచి చూడండి, ఈ సమ్ ఏమైతే 2/2 మ్యాట్రిక్స్ అంటే ఇదండి. ఇది 1, ఇది 2, ఇది 2, 1. ఈ 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ చూద్దాం. ఈ రో సమ్ ఏమైతుందండి? సమ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రో సమ్ ఏమైతుందండి? ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇంకొక ఐగన్ వాల్యూ ఏమైతుంది? λ2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ట్రేస్ ఏమవుతుంది? ట్రేస్ ఆఫ్ దిస్ 2/2 మ్యాట్రిక్స్, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుందాం. బి మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ λ2 ప్లస్ λ3. సో ఖచ్చితంగా
λ2 అనేది 3 అవుతే λ3 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3. సో మొత్తం మీద -1. ఒక ఫైనల్లీ మనకి ఏమొచ్చినాయి లాంబ్డా వాల్యూస్. λ1 ఈజ్ ఈక్వల్ టు -1, λ2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, λ3 ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే -1, 3. ఫైనల్లీ ఆన్సర్స్ ఏంటివండి? -1, 3 ఆర్ ఐగన్ వాల్యూస్. సో ఓకే, ఏ దాంట్లో ఉన్నాయని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇరువైపులా 1 యాడ్ చేయండి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 + 1 2. 0, 2 మధ్యలో ఉంటుందండి. 3 ఉంది కదండి ఇక్కడ ఐగన్ వాల్యూ, డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఉండదు. ఇక్కడ నుంచి చూడండి, మాడ్యులస్ ని తొలగిస్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది మనకు మాడ్యులస్ తొలగిస్తే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇరువైపులా -1 కూడండి, -1 కూడండి. -1 ప్లస్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ +1 -1 ఇస్ ద λ మిగులుతుంది మనకు మధ్యలో. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 - 1. సో ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, λ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. సో -2 0 మిడిల్ లో ఉందా అండి? ఉండదు కదండి. 3 ఉండాలి, లేదు ఇందులో. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +2. ఇరువైపులా 1 కూడా అండి. 1 - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ-1 + 1 అంటే λ మిగులుతుంది. 2 + 1 3 అంటే ఇట్ ఈస్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. చూడండి, ఈ ఇంటర్వెల్ కి చెందుతుందా లేదా? λ ఈస్ ద బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 3. ఎస్, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి చెందుతుంది. -1, 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. లాంబ్డా వాల్యూ చెందుతుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనమ్మా? ఓకే సార్. సో ఓకే, ఐఐటి జామ్ 2017 క్వశ్చన్ చూడండి. m ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/4, 0, 1 అనేటువంటి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. x ఇచ్చాడు 3, 4 అని. దెన్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ n ఇంటూ x వాల్యూ అని అన్నాడు. చాలా సింపుల్ అండి. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. m పవర్ n ఏంటో మనం కనుక్కుందాం. ఫస్ట్ m ఏమి ఇచ్చాడు? 1/2, 1/4, ఇట్ ఈస్ ద 0, 1 అని అన్నాడు. నెక్స్ట్ నేను m² చేస్తున్నాను, అంటే m ఇంటూ m. m ఇంటూ m చేస్తే చూడండి, 1/2, 1/4, 0, 1 ఇంటూ 1/2, 1/4, 0, 1. సో రో ఇంటూ కాలం అండి. దిస్ రో ఇంటూ దిస్ కాలం. 1/2 ఇంటూ 1/2 ఏమవుతుందండి? 1/2² అవుతుంది. నెక్స్ట్ 1/4 ఇంటూ 1/4 ఏమవుతుందండి? 1/4². 4² అంటే 16, 1/16. నెక్స్ట్ 0 ఇంటూ 0, ఇది 0, 0, 0. ఓకే, 0 ఇంటూ దిస్ వాల్యూ ఏమవుతుందండి? 1 ఇంటూ 1, 1. ఇలా వచ్చేసిందంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2², 1/2 పవర్ 4 అవుతుంది మనకి. ఇది 0, ఇది 1. సరే, ఎనీవే నెక్స్ట్ m³ చూద్దామండి. m³ ఈజ్ ఈక్వల్ టు m² ఇంటూ m అని వస్తుంది మనకు. సో అంటే m² వాల్యూ ఏమవుతుంది? 1/4, 1/16, 0, 1 ఇంటూ m వాల్యూ ఎంత అండి? 1/2, 1/4, 0, 1. సో రో ఇంటూ కాలం చేస్తే చూడండి, 1/8 వస్తుంది ఇక్కడ. సో రో ఇంటూ దిస్ రో ఇంటూ ఫస్ట్ కాలం 1/8 అయిపోయింది. దిస్ రో ఇంటూ సెకండ్ కాలం అంటే 1/16 ప్లస్ 1/16. నెక్స్ట్ ఇది 0. ఈ రో ఇంటూ ఈ కాలం చేస్తే ఇది 1. సో ఫైనల్ గా మనకు మిగిలినటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/8ని కాస్త 2³ అని రాయొచ్చు, కామా 1/32, 1/32. ఇది 0, ఇది 1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/32ని ఏమని రాయొచ్చండి మనము? చూడండి, నేను దాన్ని ఇలా రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను చూడండి, 1/32నేనా? కరెక్టే కదా? ఎస్, 1/32. ఏమైనా మిస్టేక్ చేశానా ఎక్కడైనా? చూడండి, ఈ రో ఇంటూ వస్తుంది సార్. ఎక్కడెక్కడ ఫస్ట్ దామా క్యాలిక్యులేషన్? నో సార్, ఇప్పుడు 1/32 రాస్తారు కదా సార్. అప్పుడు 1/16 ప్లస్ 1/16 2/16 సార్. అప్పుడు 1/8 వస్తుంది. ఇది 1/8ఏనా? చూడండి, నేను కరెక్ట్ మల్టిప్లికేషన్ చేశానేమో చూడండి. 1/2 ఇంటూ 1/2 1/4 ఈ రో ఇంటూ ఈ కాలం. సో 1/4, ఇది 1/4 కరెక్టే.
ఈ రో ఇంటూ ఈ కాలం సెకండ్ కాలం చూడండి, రో ఇంటూ సెకండ్ కాలం 1/8 ప్లస్ 1/8. 2 into 1/16 వస్తుంది సార్. ఇదేమవుతుంది 1/8 అవుతుంది ప్లస్ 1/4 అవుతుంది, అంతే కదమ్మా. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేయండి, 1/8 ప్లస్ 1/4. ఇట్ ఈస్ నథింగ్ బట్ LCM 2 కాబట్టి 2 ప్లస్ 1/8 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3/8 అవుతుంది. సో దిస్ వాల్యూ ఇస్ 3/8. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఈ రో ఇంటూ అయిపోయింది. ఈ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇస్ ద 0, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం 1. ఓకే రైట్, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. అదే ఇక్కడ వస్తలేదు, ప్యాటర్న్ వస్తలేదు అని చూస్తున్నాను. ఒక ప్యాటర్న్ రావాలి మనకి m పవర్ n అంటే. సో మనకు ఫైనల్ గా ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి సార్ అని అంటే, సో 1/4 3/8 ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/4 3/8 0 1. ఓకే, ఇది మల్టిప్లికేషన్ చేద్దాం, ఒకసారి చూద్దాం మనకేం వస్తుందో చూద్దాం. రైట్, చాలా ఈజీ అండి, వచ్చేసింది ఆన్సర్, దాదాపు దగ్గరికి వచ్చేసినాం. ప్యాటర్న్ తెలిసిపోతే మనకు ఆన్సర్ వస్తుంది. సో 1/4 1/2 ఎంత అవుతుందండి? 1/8 అవుతుంది ఫస్ట్ది. ఈ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే 1/4 ఇంటూ 1/4 ఎంత అవుతుందండి? ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 1/16 ప్లస్ 3/8 ఇంటూ 1 ఏమవుతుందండి? 3/18. 3/8 ఇది 0, ఇది 1. ఓకే, మొత్తం ఇది ఏమవుతుంది? 1/8. 3 ప్లస్ 1 LCM ఇస్ ద 16 కాబట్టి 2 ప్లస్ 3 ఎంత అవుతుందండి? 5 అవుతుంది. 5/16. సో ఇది 0, ఇది 1. ఇలా మనకు ప్యాటర్న్ వస్తుంది, అంతేనా? ఎంత అవుతుంది LCM? 2 ప్లస్ అక్కడ 3నే కదండి, 5/, అంతే. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇక చూడండి, ఇది m3. నేను ఇలా m పవర్ n ఏమని రాసుకోవచ్చో చూడండి, చాలా జాగ్రత్త ఇలా రాస్తున్నాను. ఇక్కడ క్యూబ్ ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1/2 క్యూబ్ అని రాయొచ్చు, అంటే 1/2 పవర్ n అని రాయొచ్చు దీన్ని. నెక్స్ట్ టర్మ్ చూడండి, నేను ఇలా రాస్తున్నాను, 2 పవర్ n మైనస్ 1/2 పవర్ n ప్లస్ 1, అంటే 7 కావాలి మనకు. 7 ఏడవుతుంది మనకు? 7 వస్తుందా? ఇది ఒకసారి చూడండి సార్ 7/16 వస్తుంది సార్, అక్కడ 5/16 కాదు, 7/16. 7/16. సో 7/16 అంటే సరిపోతుంది కదా. ఇది చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 3 రాయండి. 3 ప్లస్ 1 4 అవుతుంది డినామినేటర్ లో. 2 పవర్ 4 16 వస్తుంది, న్యూమరేటర్ లో 7 వస్తుంది. ఓకే, సరిపోయింది, 0 1. ఓకే అండి, అయిపోయింది. మనకేంటిదండి? m పవర్ n ఇంటూ ఎక్స్, అంటే m పవర్ n ఏముంది? 1/2 పవర్ n, 2 పవర్ n మైనస్ 1/2 పవర్ n ఇంటూ 2. ఇది 0, ఇది 1. ఎక్స్ ఏమి ఇచ్చాడండి? 3 4 అని ఇచ్చాడు. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ m పవర్ n ఇంటూ ఎక్స్. 2 పవర్ n వాల్యూ ఏమవుతుందండి? 0నా? ఇక్కడ మిగిలేది ఏంటండి? ఓన్లీ 1/2 మిగులుతుంది. ఇక్కడ 0, ఇక్కడ 1. నెక్స్ట్ ఇది ఏమవుతుందండి? 3 4. ఇప్పుడు మల్టిప్లై చేయండి, రో ఇంటూ కాలం చేయండి. ఫస్ట్ రో ఇంటూ కాలం చేస్తే మనకి ఏమవుతుందండి? దిస్ రో ఇంటూ దిస్ కాలం, దిస్ రో ఇంటూ దిస్ కాలం. సో 1/2 ఇంటూ 4 ఇస్ ద 2 అవుతుంది. సో 2 ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రో ఇంటూ కాలం చేస్తే ఇది 4. 2 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి? ఆప్షన్ C లో. సార్ ఇది ఎలా అవుతుంది అంటే, ఇక్కడ చూడండి, దెన్ నేను లిమిట్ దీనికి ఇలా రాస్తాను. ఇక్కడ చూడండి, 1/2 పవర్ n, ఇది 2 పవర్ n కామన్ తీయండి. ఇందులోకి వెళ్ళి కామన్ తీస్తే 1 మైనస్ 1/2 పవర్ n అని వస్తుంది న్యూమరేటర్ లో. డినామినేటర్ లో 2 పవర్ n కామన్ తీయండి. కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 పవర్ n క్యాన్సల్, ఇది 0, ఇది 1. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ mn. సో లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 1/2 పవర్ n, ఇదేం మిగిలింది? 1 మైనస్ 2 పవర్ n ఇంటూ 1/2. డినామినేటర్ లో 2 మిగిలింది కాబట్టి ఇది 0, ఇది 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ 1/2 పవర్ n 0 అవుతుంది. ఇది 1 మైనస్ 0 ఇంటూ 1/2, ఇది 0, ఇది 1. సో మిగిలేది ఏంటండి? 0 1/2 0 1 అని మిగులుతుంది. నేను అదే కదా రాసింది అక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? ఈ మ్యాట్రిక్స్ ఎలా రాసినా గుర్తుందా? వచ్చిందా? ఓకే కదా? ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే. అనదర్ క్వశ్చన్, ఢిల్లీ యూనివర్సిటీ 2020లో అడిగాడండి దిస్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్.
దీంట్లో ఏది అవుతుంది మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t² ప్లస్ 5t మైనస్ 2i అని అన్నాడు. ఆ వాల్యూ దేనికి సరిపోతుంది అని అంటున్నాడు. సో దేనికి సరిపోతుంది ఎలా చేయొచ్చు 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయండి ఇక్కడ. సో ఐగన్ వాల్యూస్ ఏమున్నాయి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి 1 1 2 అవుతుంది ఐగన్ వాల్యూస్ అంతే కదా. ఓకేనా. Yes, sir. Yes, sir. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ ట్రేస్ ఆఫ్ టీ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ t11 ప్లస్ t22 ప్లస్ t33 ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ద t is equal to 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఏమవుతుందండి ట్రేస్ ఇస్ ద 4 అవుతుంది 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ t11 అంటే ఇది t11 అండి దీన్ని ఉపయోగించి మిగతా అన్ని AD మైనస్ BC అంటే 2 అవుతుంది ప్లస్ t22 ఈ మైనర్ వదిలేయండి దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మీద ప్లస్ గుర్తు పెడితే అడ్డు వరుస నిలువు వరుస పోతుంది. సో మిగిలింది AD మైనస్ BC అంటే 2 నేనండి ప్లస్ A33 దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి ప్లస్ 2 మీద మిగిలింది AD మైనస్ BC అంటే 1 ఇంటూ లాంబ్డా డిటర్మినెంట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా క్యూబ్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 బై కేలీ హెమిల్టన్ థీరం. కేలీస్ హెమిల్టన్ థీరం ఏమని చెప్పొచ్చు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు T అని చెప్పొచ్చు. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సాటిస్ఫై ద ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ ద T క్యూబ్ మైనస్ 4t² ప్లస్ 5t మైనస్ 2i ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 సో ఈజ్ ఈక్వల్ టు 0. మనకేం కావాలి మైనస్ టీ క్యూబ్ కావాలి అవతలకి పంపించండి. పంపిస్తే మనకి ఏమవుతుంది మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2i మైనస్ అవతలకి పంపిస్తే ఏమవుతుందండి 5 చెప్పండి ఏమవుతుంది అవతలకి పంపిస్తే రిమైనింగ్ 5i మైనస్ ఇదే అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పార్ట్ని అవతలకి పంపించాను మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t² స్టార్ అనుకో అడిగింది ఏంటిది మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t² ప్లస్ 5i మైనస్ 2i అని 5t సార్ 5t, sir. 5t వెరీ గుడ్ 5t. సో స్టార్ నుంచి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది మైనస్ టీ క్యూబ్ 4² ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఇట్ ఈస్ ద 5i మైనస్ 2i ఫస్ట్ రెండు టర్మ్స్ ఇక్కడ నుంచి స్టార్ నుంచి ప్లస్ 5t మైనస్ 2i ఫస్ట్ది కూడా ఇదేంటిది 5t కదా 5t వెరీ గుడ్ అబ్జర్వేషన్ 5t. సో మొత్తం మీద ఏమొచ్చింది 10t మైనస్ 4i ఎక్కడ ఉందండి 10t మైనస్ 4i ఏ ఆప్షన్ లో ఉంది ఆప్షన్ ఏ సార్. అయిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ అండి 2020లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీ 2017 క్వశ్చన్ అండి సింపుల్ క్వశ్చన్ మనకేమన్నాడు డిటర్మినెంట్ ఆఫ్ a క్యూబ్ మైనస్ 6a² ప్లస్ 5a ప్లస్ 3i వాల్యూ అడిగింది ఎంత అవుతుంది అని అంటే ఇప్పుడు డిటర్మినెంట్ అంటే లాంబ్డా వాల్యూస్ కనుక్కొని a క్యూబ్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ లాంబ్డా క్యూబ్ అవన్నీ చేయొద్దండి. ఏం చేద్దాం ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకుందాం ఏంది 1 2 3 4 2/2 మ్యాట్రిక్స్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి దీనికి మనకు రోసమ్ కాలమ్సమ్ యూజ్ కావట్లేదు. ఇంకా ఏం వాడచ్చు లాంబ్డా స్క్వేర్ ట్రేస్ ఆఫ్ ఏ 2/2 మ్యాట్రిక్స్ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందండి దీని నుంచి లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఎంత అవుతుందండి 1 + 4 ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ అంటే 1 × 4 మైనస్ 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 0. It is a lambda square minus 5 lambda plus 4 minus 6 is the minus 2. Minus 2 is equal to 0. ఇది వచ్చింది బై కేలీస్ థీరం కేలీ హెమిల్టన్ థీరం. Every square matrix satisfies the its own characteristic equation. So lambda is equal to a. So a square minus 5a minus 2i is equal to 0. So మనకు అక్కడ ఏం కావాలండి మనకేం కావాలి అక్కడ a క్యూబ్ మైనస్ 6a² ప్లస్ 5a ప్లస్ 3i రావాలి మనకు ప్లస్ 3i. సో ఇప్పుడు దీని నుంచి ఏమని రాసుకోవచ్చు మనము
ఏమైనా చేయడానికి వస్తుందా అండి? చూడండి. ఏమైనా యూజెస్ ఉందా దీనివల్ల? థింక్ చేయండి. ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం ఒకసారి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం తీసుకోవచ్చు మనం? ఐడియాస్ వస్తున్నాయా ఏమైనా? ఏమైనా ఐడియా వస్తుందండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5a ప్లస్ 2i రాసుకోవచ్చు కదా సార్. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 2i. ఇక్కడ నుంచి తను ఏం చెప్తుందంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 2i అని రాసుకోవచ్చు అని రాసుకుందాం. దీన్ని స్టార్ అని పెట్టుకుందాం నువ్వు చెప్పినట్లుగా. అక్కడ ఏం అడిగాడు మనకు? అడిగింది రాసుకుంటూ వద్దాం. ఏం అడిగాడు ఇక్కడ? ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i అని అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ ఆ వాల్యూని ఏమని రాసుకోవచ్చండి? ఏ క్యూబ్ ఏమని రాసుకోవచ్చండి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని రాయొచ్చు. మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. తను చెప్పినట్లుగా అక్కడ ఏ స్క్వేర్ అంటే సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత అండి? 5a ప్లస్ 2i మైనస్ నెక్స్ట్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 5a స్క్వేర్ ప్లస్ 2a అవుతుంది మైనస్ 6a స్క్వేర్ ప్లస్ ప్లస్ 3i. ఏంటన్నా? 2ai సార్. 2i ఇంటూ టూ a. అవునా? ఐ ఇంటూ ఏ ఏమైతుందన్న? ఏనే కదా అయ్యేది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా సార్. అవును, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఎనీ మ్యాట్రిక్స్ వస్తుంది, అంతే కదా? దాని అలా వేస్తే ఏ క్యూబ్ రాదు కదా సార్. ఏంటన్నా ఏ క్యూబ్ నేను ఇలా రాశాను, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఉన్న ఏ స్క్వేర్ మాత్రమే సబ్స్టిట్యూషన్ చేస్తున్నా సిన్స్ బై స్టార్. ఓన్లీ ఇక్కడ ఉన్న ఏ స్క్వేరే రాశాను. 5a ప్లస్ 2i అని రాశాను. ఏ ఇంటూ సో లోపలికి మల్టిప్లై చేస్తే 5a స్క్వేర్ ప్లస్ 2a. ఇది యాజ్ ఇట్ ఈస్ రాశాను. ఇది మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i యాజ్ ఇట్ ఈస్ రాశాను. రాస్తే మనకు మైనస్ ఏ స్క్వేర్ మిగిలింది ప్లస్ 7a ప్లస్ 3i అని మిగులుతుంది. మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు రాయండి. ఏ స్క్వేర్ అంటే ఎంత? మైనస్ ఆఫ్ 5a ప్లస్ 2i ప్లస్ 7a ప్లస్ 3i. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? మైనస్ 5a 2 అంటే ఇది 2a వస్తుంది ప్లస్ i అని మిగులుతుంది మనకు. మొత్తం దాని మీద డిటర్మినేట్ ఏమవుతుంది? డిటర్మినేట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ ఫైనల్లీ మనకు మిగిలేదు ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. 5a ప్లస్ 3i ఈజ్ ఈక్వల్ టు డిటర్మినేట్ ఆఫ్ 2a ప్లస్ i అని వస్తుంది మనకు. మరి డిటర్మినేట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? ఈ ఏ మ్యాట్రిక్స్ నుంచి డిటర్మినేట్ ఆఫ్ ఏ చూడండి ఏమొస్తుంది? AD మైనస్ BC 1 into 4 minus 2 into 3. It is nothing but minus 2. Determinant of the I 2 by 2 matrix. అంటే it is 1 0 0 1. Nothing but 1 వస్తుంది. సో అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ ఏ వాల్యూ ఏంటండి? సబ్స్టిట్యూషన్ చేయాలి మనం, తప్పదు. ఇక్కడ మనకు డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అట్లా రాయడానికి రాదు. 1 2 3 4 I అంటే ఏంటండి? 1 0 0 1. సో దిస్ ఇస్ ద డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఆఫ్ ద 2 into 1 2 2 plus 1 3 అవుతుంది. నెక్స్ట్ 2 into 2 4, ఇది 4. 2 into 3 6 అవుతుంది. 2 into 4 8, 8 plus 1 9 అవుతుంది. ఈ 2 by 2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 3 into 9 minus 4 into 6. 3 9 జా 27 minus 24. It is equal to 3. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి. Is it clear? Any doubt in this question? Hello? No sir. Right. Another question, ఢిల్లీ యూనివర్సిటీ 2016 లో చూడండి. ఈ క్వశ్చన్ కూడా సింపుల్ గా మనకి ఏం అడిగాడు? a⁴ మైనస్ a క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 4i వాల్యూ అడిగాడు మనకి. ఇది కూడా ఢిల్లీ యూనివర్సిటీ 2000 ఎక్కడ అడిగాడు? 2016 లో అడిగాడు.
మరి ఈ క్వశ్చన్ ని మనం ఎలా చేయొచ్చు ఆన్సర్ అంటే జస్ట్ ఏం లేదండి, కేలీ హెమిల్టన్ థీరం ని యూటిలైజ్ చేయడమే, మనం ఆన్సర్ చేయడమే. మరి 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో చూడండి, 1 1 1 0 2 -1 0 0 -2. ఆల్రెడీ ఇంతకు ముందే చేసినాం కదండి, ఇదే 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా. ఐగన్ వాల్యూస్ ఏమైతాయి, డయాగోనల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ అవుతున్నాయి మనకి, అంతే కదా. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, దిస్ ఇస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగోనల్ ఎలిమెంట్స్ లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ a11 a22 ప్లస్ a33 ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0. క్యాస్ట్రిక్ ఈక్వేషన్, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఏమవుతుందండి 1 అవుతుంది, లాంబ్డా స్క్వేర్ సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ అండి. ట్రేస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ మైనస్ 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1, రైట్. ప్లస్ a11 అంటే a11 ప్లేస్ లో ఇది ఉంది, దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి. అడ్డు వరుస నిలువు వరుస పోతే మిగిలింది ఏంటిదండి, -4 AD మైనస్ BC మిగిలిన మ్యాట్రిక్స్. ప్లస్ మిగిలేటువంటిది ఏంటండి, పోతే మనకు 1 ఇంటూ -2 ఏమవుతుందండి, -2 AD మైనస్ BC. a33 దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి, అడ్డు వరుస నిలువు వరుస పోతే 2 మిగులుతుంది ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఏమైందండి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 - 2 క్యాన్సల్, లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 బై కేలీ హెమిల్టన్ థీరం. కేలీస్ హెమిల్టన్ ఏం చెప్తుంది, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ద ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో అకార్డింగ్ టు ద కేలీ హెమిల్టన్ థీరం ఇట్ ఈస్ a క్యూబ్ మైనస్ a స్క్వేర్, అంతేనండి, a క్యూబ్ మైనస్ a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 4i ఈజ్ ఈక్వల్ టు 0. మనకేం కావాలి, క్వశ్చన్ లో ఏం అడిగిందండి, a⁴ అన్నాడు, a⁴ నుంచి అడిగాడు మనకు. సో a⁴ నుంచి అడిగాడు కాబట్టి మనం అది చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ ని అబ్జర్వేషన్ చేద్దాం. a⁴ అంటే ఈ వాల్యూ ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూడండి, a క్యూబ్ మైనస్ a స్క్వేర్ మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు -4i అని రాద్దాం, దీన్ని స్టార్ అనుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమని రాశాడో అది రాస్తున్నాం. ఏమచ్చాడు ఇచ్చిన క్వశ్చన్, a⁴ మైనస్ a క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 4i ఈజ్ ఈక్వల్, ఫస్ట్ దీని నుంచి ఏ కామన్ తీయండి, కామన్ తీస్తే చూడండి, a క్యూబ్ మైనస్ a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 4i. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిన్స్ బై స్టార్ ని ఉపయోగిస్తే ఏమవుతుంది, -4i అవుతుంది, అంటే a ఇంటూ -4i ప్లస్ 4i. సో ఇదేమవుతుందండి, -4a i ఇంటూ a కాస్త a అవుతుంది ప్లస్ 4i. సో మొత్తం మీద మనకి ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, i మైనస్ a అవుతుంది. సో i మైనస్ a అనేటువంటి తొలగించండి. i అంటే ఏంటిదండి, 3/3 1 0 0 0 1 0 0 0 1 మైనస్ a అండి, a ఏముందండి అక్కడ 1 1 1 0 2 -1 0 0 -2 తొలగించండి. ఫస్ట్ ఎలిమెంట్ తీస్తే 1 లో నుంచి 1 తీసేస్తే ఏం మిగులుతుంది, 0 మిగులుతుంది. నెక్స్ట్ ది -1, నెక్స్ట్ ది -1 0, ఇది 2 1 పోతే 1, ఇట్ ఈస్ ద +1 0 0 1 లో నుంచి ఇక్కడ 2 తీస్తే 3 అవుతుంది. ఎక్కడుందండి ఈ ఆప్షన్, ఇదేం లేదు, కేవలం i మైనస్ a, 4 ఇంటూ దిస్ వాల్యూ, 4 ఇంటూ దిస్, ఇక్కడ మిడిల్ టర్మ్ సార్, థర్డ్ టర్మ్ -1 సార్, a22 సార్, a22 నా, ఒక్క నిమిషం, a22 కాస్త ఏమవుతుంది, ఎస్ -1. ఎక్కడ ఉందండి ఆప్షన్, ఓకే సరిపోయింది, ఎక్కడ ఉందా, అయిపోయింది గంతే. దిస్ ఈస్ ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీ 2015 అండి, ఇదే జేఎన్యూలో అడిగాడండి, 2020లో అడిగాడు ఇదే క్వశ్చన్ జేఎన్యూలో. దిస్ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇంకోసారి కూడా అడిగాడు మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ద లాంబ్డా ఇస్ ద నాన్ జీరో
క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ అంటే ఐగన్ వాల్యూ నాన్ జీరో ఐగన్ వాల్యూ ఆఫ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏ 2x2 ఆర్డర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ మనం ఏమని రాసుకోవచ్చండి ఏ ఇన్వర్స్ 2x2 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇరువైపులా డిటర్మినెంట్ మల్టిప్లై చేయండి అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ యూనివర్స్ ఇప్పుడు మనం ఇరువైపుల క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అప్లై చేయండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఇంటూ ఏ యూనివర్స్ మనకి డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ అంటే వన్ ఆఫ్ ద నెంబర్ ఇది నెంబర్ అండి నెంబర్ కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో నెంబర్ ఉంటే బయటికి తీయొచ్చు కామన్ నెంబర్ ఉంటే బయటికి తీయండి అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఇంటూ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ ఇన్వర్స్ అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుందండి లాంబ్డా ఇన్వర్సే కదండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది లాంబ్డా ఇన్వర్స్ అవుతుంది సో లాంబ్డా ఇన్వర్స్ అంటే ఏమన్నట్లండి డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై లాంబ్డా ఏంటిదండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇజ్ ఇట్ క్లియర్ ఏ ఆప్షన్ అవుతుందండి రైట్ ఆన్సర్ ఏంటిది బి సార్ అంతే అయిపోయింది డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై లాంబ్డా సో అనదర్ క్వశ్చన్ ఏంటన్నా హలో ఓకేనా ఇజ్ ఇట్ క్లియర్ ఓకే ఢిల్లీ యూనివర్సిటీ 2015 లో అడిగాడు జేఎన్యూ 2019 లో అడిగాడండి దిస్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ మీరు ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేస్తారండి చాలా సింపుల్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఏ మ్యాట్రిక్స్ ఏంటండి ఇక్కడ 1 2 2 1 అండి ఇట్ ఈస్ ద 2x2 మ్యాట్రిక్స్ సో మనం ఏం చేద్దాం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాద్దాం లాంబ్డా స్క్వేర్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సో లాంబ్డా స్క్వేర్ ట్రేస్ ఎంత అండి సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ 1 ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ 1 మైనస్ 4 వస్తుందండి ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 సో లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 బై కేలీ హెమిల్టన్ థీరం కేలీస్ హెమిల్టన్ థీరం every characteristic equation every square matrix satisfy the its own characteristic equation అంటే lambda is equal to a అవుతుంది సో lambda is equal to a సబ్స్టిట్యూషన్ చేస్తే a స్క్వేర్ మైనస్ 2a మైనస్ 3i is equal to 0 అలా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్టార్ అనుకుందాం ఎక్కడైనా యూజ్ అవుతుందేమో చూద్దాం వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి a పవర్ 5 నౌ మన we have a power 5 minus 2a power 4 minus 3a cube plus a square అని ఉంది సో ఇక్కడ నుంచి నేను a క్యూబ్ని కామన్ తీస్తున్నాను a క్యూబ్ని కామన్ తీస్తే చూడండి a స్క్వేర్ మైనస్ 2a మైనస్ 3 ఇంటూ i మిగులుతుంది అక్కడ ఏ మిగలదు a క్యూబ్ తీస్తే ప్లస్ a స్క్వేర్ సిన్స్ బై స్టార్ స్టార్ నుంచి ఏం రాయొచ్చు ఏ క్యూబ్ ఇంటూ దట్ వాల్యూ ఇస్ ద 0 ప్లస్ ఏ స్క్వేర్ సో మొత్తం మీద మిగిలేది ఏంటిదండి ప్లస్ ఏ స్క్వేర్ మిగిలింది మరి ఏ స్క్వేర్ వాల్యూని ఏమని రాయొచ్చండి ఇక్కడ స్టార్ నుంచి 2a ప్లస్ 3i అని రాయొచ్చు అవునా కదండి సో ఏ స్క్వేర్ అంటే ఏంటండి ఇది 2a ప్లస్ 3i ఇజ్ ఇట్ క్లియర్ సో మన రైట్ ఆన్సర్ ఏంటండి 2a ప్లస్ 3i ఏ ఆప్షన్ లో ఉందండి 2a plus 3i is the option A. Is it clear? అంతే ఢిల్లీ యూనివర్సిటీ 2015 JNU లో అడిగాడు ఇలా చేసుకోవాలి మనం క్వశ్చన్ ని బట్టి ఓకేనా ఇప్పుడు కొన్ని నోట్ పాయింట్స్ చెప్తాను చూడండి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఇవి నేర్చుకోవాలి మనము రావాలి కూడా మనకు వస్తేనే లెక్కలు చేయగలుగుతాం ముందు ముందు వచ్చేటువంటి లెక్కలకు ఈ దీంట్ల మీద ఒక పాయింట్ మీద క్వశ్చన్ పడేస్తుంటాడు ఎక్కువగా CU సెట్ మీద అదేంటో చూద్దాం అనంటే కీ పాయింట్స్ అండి కొన్ని రాపిచ్చే ఉన్నాయన్నా కదా కొన్ని ఒక 5 నిమిషాలు జస్ట్ అంతే కీ పాయింట్స్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ
ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అనేటువంటిది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఫర్ ఆల్ లాంబ్డా. ఫస్ట్ పాయింట్. దీని మీనింగ్ ఏంటిది? జామెట్రిక్ మల్టిప్లిసిటీ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ కన్నా తక్కువ లేదా సమానం ఉంటుంది ఫర్ ఆల్ లాంబ్డా. లాంబ్డా అంటే ఐగెన్ వాల్యూస్. రెండవ పాయింట్ ఏంటి అని అంటే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ 1 కన్నా సమానము లేదా పెద్దగా ఉంటుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. 1 less than or equal to ఫర్ ఆల్ లాంబ్డా. మూడవ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు, డయాగోనలైజబుల్ మీద రాయించాను. నేను అది కాకుండా ఇంకోటి రాయిస్తాను. లెట్ ఏ అనేటువంటిది n/n మ్యాట్రిక్స్ అని. ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీకు నిల్పోటెంట్ అవన్నీ ఏంటనేటువంటివి ఇక్కడ కొన్ని పాయింట్స్ గా రాయిస్తాను. అసలు ఇన్ డీటెయిల్ ఏం చెప్పట్లేదు, జస్ట్ పైన చెప్తున్నాను. చూడండి, ఏంటి సార్ అంటే ఏ అనేటువంటిది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఈజ్ అన్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఎప్పుడు అంటదంటే మనకు అక్కడ తెలుసు కదండి, ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటే ఏం కావాలి? గ్రూప్ లో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతే ఆ ఎలిమెంట్ ని, గ్రూప్ లో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ ని ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. సో కాబట్టి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ లో, అక్కడ రింగ్ లో అనుకుంటా మేబీ. ఓకే, దీని ప్రకారంగా చూడండి, లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. దీని ప్రకారంగా లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఐగన్ వాల్యూస్ ఏమైతాయి అని అంటే 0 and 1 అని రాయాలి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయితే, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఐగన్ వాల్యూస్ ఏమైతాయి అంటే 0 and 1. నెక్స్ట్ బి చూడండి, రెండో పాయింట్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అన్నాడు అనుకోండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఈజ్ అన్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అన్నాడంటే సింపుల్ గా మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే ఏ పవర్ సంథింగ్, ఏ పవర్ k ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ k ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్, అంటే k ఈజ్ ద బిలాంగింగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని అర్థం. అంటే మ్యాట్రిక్స్ పవర్ సంథింగ్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే ఆ మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. 0 మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నాన్ జీరో మ్యాట్రిక్స్ అనేది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఐగన్ వాల్యూస్ మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే 0 అని రాసుకోవాలి. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్. నెక్స్ట్ సి సార్, మరి ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అని వస్తుంది కదా సార్ మనకు సియు సెట్ లో, అంటే ఏంటో చూద్దాం. ఈజ్ అన్ ఇన్వలేటరీ మ్యాట్రిక్స్. ఇన్వలేటరీ అయిపోయినండి, 5 minutes అంతే. జస్ట్ ఒక 5 minutes వినండి. దాని తర్వాత టకా లెక్కలు కూడా రాయను, ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాను, మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతే ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటారండి. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు +r-1 అని చెప్పొచ్చు ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్. నెక్స్ట్ డికి సంబంధించి చూస్తే ఏ ఈజ్ యూనిటరీ మ్యాట్రిక్స్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని యూనిటరీ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని ఎప్పుడని అంటామంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతే, లేదా ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతే ఆ మ్యాట్రిక్స్ ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. లేదా ఏ ఇంటూ ఏ పవర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ స్టార్ ఇంటూ ఏ అని చెప్పొచ్చు. దాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డి చూడండి, ఏ ఈజ్ పారాటిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడండి. ఒక డిఫరెంట్ వర్డ్, జస్ట్ తెలుసుకుందాం అంతే. మ్యాట్రిక్స్ ఏమని అంటున్నాడంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చేసినా అదే మ్యాట్రిక్స్ రావాలి.
వస్తే దాన్ని ఆ మ్యాట్రిక్స్ అని అంటాం. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి నాన్న. A transpose sir. అంతే, A is equal to A transpose. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A plus A transpose or A equals to minus A transpose. అంతే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ A is equal to minus A transpose. అంతేనండి, అంతకు మించి వేరే ఏమీ లేదు. సో ఇలా మనకు ఐగన్ వాల్యూస్ ఉంటే వాటన్నిటి గురించి చెప్పుకున్నాము. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, అవన్నీ తెలుసు మనకు. ఓకేనా, ఇక నేనేం అవన్నీ రాయట్లేదు, మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే చూడండి, ఏ మ్యాట్రిక్స్ అయినా సరే హాఫ్ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోర్ట్ ప్లస్ హాఫ్ ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోర్ట్ అని రాయొచ్చు. సార్ మరి ఇక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇది ఏమంటాం సార్ అని అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి, బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే సిమెట్రిక్ అవుతుంది మనకు. కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమంటాం, సిమెట్రిక్ అని చెప్తాం. ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని 0 చేస్తే స్క్యూ సిమెట్రిక్ వస్తుంది మనకు. కాబట్టి ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇది ఎందులో అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద రియల్ నెంబర్స్ అండి. రియల్ ఫీల్డ్ లో సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అంటాం. కాంప్లెక్స్ ఫీల్డ్ లో ఏమంటాం చెప్పండి నాన్న, కాంప్లెక్స్ ఫీల్డ్ లో ఏమంటాం, హెర్మిషియన్. అంతే, ఈజ్ హెర్మిషియన్. ఇఫ్ ఎప్పుడు A is equal to A పవర్ తీటా. ఏ పవర్ తీటా అంటే లేదా ఏ పవర్ స్టార్ అంటే ఏంటి సార్ అంటే ఏ బార్ కాంజుగేట్ యొక్క ఏ యొక్క కాంజుగేట్ యొక్క ట్రాన్స్పోర్ట్. మరి ఇది ఎందులో అంటే ఇన్ సి కాంప్లెక్స్ నెంబర్స్ లో. అదే విధంగా ఏ అనేటువంటిది స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటాం, A equals to A power minus. మైనస్ ఏ పవర్ తీటా. వెరీ గుడ్, ఇట్ ఈస్ మైనస్ ఏ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. ఏ పవర్ స్టార్ అంటే మైనస్ ఆఫ్ ఏ కాంజుగేట్ యొక్క ట్రాన్స్పోర్ట్. ఇది కూడా సేమ్ కాంప్లెక్స్ నెంబర్స్ లో. ఓకే, ఎనీవే ఇక్కడ వరకు మనకు అయినాయి అనుకుందాం. సింగులర్ అంటే తెలుసు మనకు. సింగులర్ అంటే ఏమంటాం, ఒక మ్యాట్రిక్స్ ఈజ్ ద సింగులర్, దీన్నే నాట్ ఇన్వర్టబుల్. ఇఫ్ డిటర్మినెంట్ ఇస్ ద 0, స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అవుతే సింగులర్. అంటే బ్యాంక్ లో డబ్బులు లేవంటే సింగిల్ గా ఉన్నావు, ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాలి. నాన్ సింగులర్ అంటే సింగిల్ గా లేవు అంటే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, దాన్నే ఇన్వర్టిబుల్ అని కూడా అంటారు మ్యాట్రిక్స్ ని. ఎప్పుడైనా అంటామంటే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, సింగిల్ గా లేవు, నీ మీద నువ్వు ఆధారపడలేవు, వేరే వాళ్ళ మీద ఆధారపడలేవు అంటే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయని అర్థం, ఏదైనా కొనుక్కోవచ్చు. రైట్ అండి, ఒక డయాగ్రామ్ చూడండి చిన్నది, దీంతో అయిపోయినాయి కీ పాయింట్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, దిస్ డయాగ్రామ్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి సార్ అని అంటే ఇక చూడండి, ఇంకొక పాయింట్ ఆర్థోగోనల్ రాయించి డయాగ్రామ్ రాయిస్తాను చూడండి. ఏ ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, n/n ఈజ్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటారు నాన్న చెప్పండి, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క యూనివర్స్ అవుతే ఆ మ్యాట్రిక్స్ ని ఆర్థోగోనల్ అని అంటారు. ఓకేనా అండి, ఓకేనా? Okay sir. ద నెంబర్ ఆఫ్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ m/n మ్యాట్రిక్స్. m/n మ్యాట్రిక్స్ కి ఎన్ని సబ్ మ్యాట్రిసెస్ రాయొచ్చు, ఆఫ్ ఆర్డర్ ij, i క్రాస్ j ఇజ్ ఈక్వల్ టు mci క్రాస్ ncj. ఓకేనా, నెంబర్ ఆఫ్ చాయిసెస్ రాస్తాం. ఈ డయాగ్రామ్ చూడండి అయినా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ డయాగ్రామ్. మీకు ఈ డయాగ్రామ్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ పెడతారండి, ఆన్సర్స్ చేయకుండా లెక్కలు పెడతారు. ఈ డయాగ్రామ్ నేర్చుకోండి మీరు, ఓకేనా? హలో, Okay sir. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్. ఈ డయాగ్రామ్ నేర్చుకోవాలి, ఒక సి సెట్ లో ఒక మార్క్ వస్తుంది దీని మీద. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నే రియల్ యాక్సిస్ అంటాం,
మనకు ఆల్రెడీ తెలుసు. వై యాక్సిస్ ఏమంటాం? ఇమాజినరీ యాక్సిస్ అంటాం. యాక్సిస్ ఎక్స్ అక్షం వై అక్షం. ఇక్కడ 0 0 ఉంటుంది పాయింట్. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం, 2 డైమెన్షన్. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ ఎంత సార్ అంటే 1 యూనిట్ సర్కిల్ అండి. నేను డయాగ్రామ్ కరెక్ట్ వేయలేదు, చూసుకోండి. 1 యూనిట్ సర్కిల్. ఇక్కడ +1 తీసుకోండి, ఇక్కడ -1 యూనిట్ సర్కిల్ అండి. ఇక్కడ -1. నెక్స్ట్ ఇది 0. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే మనకు దీన్ని ప్యూర్లీ ఇమాజినరీ అని కూడా చెప్పొచ్చు. వై యాక్సిస్ ని మనం ఏమనొచ్చు? ప్యూర్లీ ఇమాజినరీ. ఇంపార్టెంట్ అండి డయాగ్రామ్. ప్యూర్లీ ఇమాజినరీ యాక్సిస్. ఇమాజినరీ యాక్సిస్. ఓకే, రైట్. ఇక చూడండి, లాంబ్డా ఇస్ ద రియల్ నెంబర్, సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ ఇవన్నీ మాట్లాడాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి. మనకు ఐగన్ వాల్యూస్ ఏమైతే ఇస్తారంటే 1 and -1 ఆల్రెడీ చేశారు. ఏంటి నాన్న? A² = I. ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ A ఈజ్ ఇన్వలేటరీ అంటే ఐగన్ వాల్యూస్ ఏమైతే +1 -1 ఇన్వలేటరీ. మ్యాట్రిక్స్ మీరు జాగ్రత్తగా చేసుకోండి ఈ డయాగ్రామ్. అంటే లాంబ్డా వాల్యూ ఏమైతుంది? -1 +1. సార్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి సార్, ఐగన్ వాల్యూ ఏమైతే అంటే నిల్పోటెంట్ కు నిల్లే అండి, ఏమి ఉండదు, 0 ఐగన్ వాల్యూస్. నిల్పోటెంట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ నిల్పోటెంట్ అంటే ఐగన్ వాల్యూస్ 0 0 0 0 0. A⁻k = 0 కదా. ఎన్నిసార్లు అంటే k టైమ్స్ జీరోస్ వస్తాయి మనకు ఐగన్ వాల్యూస్. లాంబ్డా = 0. సార్ ఐడెంపోటెంట్ ఇచ్చాడు సార్ అని అంటే 0 and 1 ఐగన్ వాల్యూస్ ఏమైతాయండి? 0 and 1 ఐడెంపోటెంట్. మ్యాట్రిక్స్ 0 and 1 ఐడెంపోటెంట్ అంటే A² A అంటే లాంబ్డా వాల్యూ 0 and 1 వస్తాయి. ఓకే సార్, మరి ఒకవేళ మాకు ఇలా ఇచ్చాడు సార్, ఇచ్చింది ఏంటిది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాను అని అన్నాడు అనుకోండి, మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే రియల్ యాక్సిస్ మీద ఉంటాయి, అంటే రియల్ నెంబర్స్. లాంబ్డా అనేటువంటిది ఏంటిదండి? రియల్ నెంబర్స్ అండి, రియల్ నెంబర్స్. ఇఫ్ ఎప్పుడు అవుతాయి సార్ అంటే ఏ ఈజ్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ సారీ అండి, సిమెట్రిక్ ఆర్ హెర్మిషియన్. మీకు కింద హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అని అంటే ఐగన్ వాల్యూస్ ఏమైతాయండి? ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ రియల్ నెంబర్స్ అవుతాయి. ఒకవేళ ఐగన్ వాల్యూస్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయండి. కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ప్యూర్లీ ఇమాజినరీ అంటే లాంబ్డా = 0 ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ అని అంటాడు. ఎప్పుడు అవుతాయి అని అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ లేదా స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని అంటే మీరు ఐగన్ వాల్యూస్ ఏం పెట్టాలి నాన్న? 0 ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ అని పెట్టాలి. స్క్యూ హెర్మిషియన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద ఒక క్వశ్చన్ పడుతుంది సియు సెట్ లో చాలా సార్లు పడ్డదండి క్వశ్చన్. స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? డయాగ్రామ్ ఈజ్ క్లియర్? ఓకేనా? హలో, సియు సెట్ నాన్న, CUT 100% 1 క్వశ్చన్ ఉంటుంది, చాలా సార్లు అడుగుతున్నాడు, చాలా జాగ్రత్త చూసుకో. ఓకే రైట్. ఇప్పుడు చూడండి నాన్న, క్వశ్చన్స్ ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సియు సెట్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకే, 2023లో అడిగాడు చూడండి దిస్ క్వశ్చన్. టీ అనేటువంటిది కాంప్లెక్స్ ఫీల్డ్ ఇచ్చాడు. టీ ఇస్ ద V2V లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. ఇక చూడండి, టీ అనేటువంటిది V2V ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ ఇట్ విజిబుల్? స్క్రీన్ ఈజ్ విజిబుల్ అన్న? ఓకే నాన్న, రైట్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డైమెన్షన్ ఆఫ్ V ఏమన్నాడంటే ఫైనైట్ అని అన్నాడు.
ఫైనైట్ అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి నాన్న, రేంజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నల్ స్పేస్ ఆఫ్ టీ అని అన్నాడు. అంటే రేంజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నల్ స్పేస్ ఆఫ్ నల్ ఆఫ్ టీ. అంటే డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్, రేంజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్న, డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ టీ, నల్ ఆఫ్ టీ. అంటే దీని మీనింగ్ ఏంటిది, ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నలిటీ ఆఫ్ టీ. ఇట్ ఈస్ ద స్టార్ అనుకుందాం. వీడాస్ అది ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు. బై ద ర్యాంక్ నలిటీ థీరం, బై ఆర్ థీరం. ఆర్ థీరం మీన్ ర్యాంక్ నలిటీ థీరం అండి, లేదా సిల్వర్స్టన్ థీరం అని చెప్పొచ్చు. ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి, ఫైనైట్ డైమెన్షనల్ కాబట్టి డైమెన్షన్ ఆఫ్ వి. సో మనకి స్టార్ ప్రకారం ఏమని రాయొచ్చండి, సిన్స్ బై స్టార్. స్టార్ నుంచి ఏమని రాయొచ్చు, ఏదైనా రాసుకోండి మీరు. డైమెన్షన్ ఆఫ్ వి అంటే మీరు ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నలిటీ, నలిటీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ రాసుకుంటే ఏమవుతుంది, ఇది ర్యాంకే రాద్దాం, ఇది ర్యాంకే రాద్దాం, ఏదైనా రాసుకో. ర్యాంక్ అవుతుంది, అంతేనా? హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఎస్ సార్, Ah. ఎస్ సార్, ఎస్. 2 ఇంటూ ర్యాంక్ ఆఫ్ టీ అని అంటే 2 ఇంటూ ఎనీ నెంబర్ అండి, ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్ అవుతుంది, అంతేనా? ఈవెన్ నెంబర్ అంటే 2 ఇంటూ ఎనీ నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్, ఇట్ ఈస్ ద ఈవెన్ నెంబర్. మరి ఈవెన్ నెంబర్ డైమెన్షన్ ఉన్న ఆన్సర్ ఏముందండి కింద, డైమెన్షన్ ఆఫ్ వి, అంతే, అయిపోయింది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్, ఇది కూడా సి సెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. లెట్ ఐగన్ వెక్టర్ ఇచ్చాడు, మనకు ఐగన్ వెక్టార్స్ ఇచ్చాడు అనుకోమని చెప్పాడు. ఐగన్ వెక్టార్స్ ఇచ్చాడు, 1a అని ఇచ్చాడు, 1b అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏ చూడండి ఏమి ఇచ్చాడు, 2x2 మ్యాట్రిక్స్ 1 2 0 2 అని ఇచ్చాడు. ఇట్ ఈస్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్. లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 2. డెఫినేషన్ ఏంటండి, ax ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా x అకార్డింగ్ టు ద డెఫినేషన్. సో మనకేమి ఇచ్చాడు, ax, x ఏమి ఇచ్చాడండి ఇక్కడ, a అంటే ఏంటిది 1 2 0 2, x ఏమి ఇచ్చాడు ఇక్కడ 1a, ఐగన్ వెక్టార్, ఫస్ట్ ఐగన్ వెక్టార్ x ఏంటిది 1a ఈజ్ ఈక్వల్ టు మనకు ax ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా x, లాంబ్డా వాల్యూ 1 అనుకుందాం, x ఏంటిది 1a. ఆ డెఫినేషన్ ఉపయోగిస్తున్నాడు. ఇరువైపులా మల్టిప్లై చేయండి, రో ఇంటూ కాలం చేయండి, 1 ప్లస్ 2a, ఇట్ ఈస్ ద 2a, 1 ప్లస్ 2a, రో ఇంటూ కాలం ఏమవుతుందండి, దిస్ రో ఇంటూ దిస్ కాలం, 1 ప్లస్ 2a, ఇది 2a అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 1a అవుతుంది. సో దీనివల్ల నో యూజ్, రెండో దాని వల్ల. ఫస్ట్ దాని వల్ల యూజ్ అవుతుంది. ఏమవుతుందండి, ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి, 1 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, ఈ 1 అనే ఐగన్ వాల్యూ పరంగా పనికి వస్తలేదు, రెండు ఈక్వల్ కావాలి. కావాలంటే ఇది ఏం కావాలండి, 2 అయితే సరిపోతుంది మనకు. చూడండి ఇక్కడ 2 రాస్తే మనకేమవుతుంది, ఇది 2 ఇది 2a అవుతుంది. చూడండి ఇక్కడ 2a ఇక్కడ 2a సరిపోయింది మనకు. సో కాబట్టి 2a 1 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్. దీని నుంచి 2a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1, ఇట్ ఈస్ ద 1. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1/2 అవుతుంది. సో అక్కడ పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఐగన్ వాల్యూ లాంబ్డా 2 పరంగా చూడండి, ax ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 2 ఇంటూ లాంబ్డా 1 ఇంటూ ఎక్స్. సో a అంటే ఏంటండి 1 2 0 2. సో ఎక్స్ అంటే ఏముందండి 1b, లాంబ్డా 1 అంటే 1 ఇంటూ ఎక్స్ అంటే సేమ్ 1b. సో ఇప్పుడు కంపేర్ చేయండి, రో ఇంటూ కాలం చేయండి, చేస్తే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ 2b, ఇదేమవుతుంది 2b ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మనకి ఏమవుతుందండి, ఇది ఇదేమవుతుందండి, ఇది కూడా ఐగన్ వెక్టార్ ఏమొస్తుంది మనకు 2k వస్తుంది కదా. అవును 2k వస్తుంది, 1కి రావట్లేదు కాబట్టి 2 రాస్తే
మనం ఏమని రాయొచ్చు 2 ఇది 2b సరిపోయిందండి. సో 2b సరిపోయింది కాబట్టి 1 + 2b = 2 అవుతుంది. 2b = 1 అవుతుంది. b = హాఫ్ అవుతుంది. సో మొత్తం మీద a + b వాల్యూ ఏమవుతుందండి? హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత? 1 సార్. 1 is the right answer. అంతే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ సి సెట్ 2000 డిటర్మినెంట్ ఆఫ్ ద a² + a ఈజీ కదండి, చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. ఐగన్ వాల్యూస్ ఏమైతాయండి? 1 చెప్పండి అండి, 2 1 2 3 అంతే. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లేదా స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. కాబట్టి 1 2 3 డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. మనకి ఏం కావాలి? డిటర్మినెంట్ ఆఫ్ ద a² + a అని అన్నాడు. మరి a² + a యొక్క ఐగన్ వాల్యూస్ చూద్దాం. అంటే ఏంటిది? λ² + λ. ఎన్ని? 3 ఐగన్ వాల్యూస్ 1 2 3. సో ఫస్ట్ ఐగన్ వాల్యూకి సంబంధించింది 1² + 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2. రెండో ఐగన్ వాల్యూకి సంబంధించి 2² + 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 + 2 6. నెక్స్ట్ మూడవది ఏమని రాసుకోవచ్చండి? 3² + 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 9 + 3 అంటే 12. సో determinant of the a² + a is equal to product of the eigenvalues 2 × 6 × 12. 12 2 24. 24 × 6 ఎంత అండి? 144. సో యువర్ రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఇస్ ద 144. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? ఐదర్ క్వశ్చన్ సి సెట్ లో అడిగాడు చూడండి. గివెన్ మ్యాట్రిక్స్ బిలో స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమని అన్నాడు? స్టేట్మెంట్ ఏ ఇచ్చాడు. ఏమన్నాడు? బోత్ ఆర్ ఇస్ ద సేమ్ ఐగన్ వాల్యూస్ అన్నాడు. ఎస్, చూడండి ఏ యొక్క ఐగన్ వాల్యూస్ తీసుకోండి, డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటివండి? 1 2 3. ఇప్పుడు బి మ్యాట్రిక్స్ తీసుకోండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్ 1 2 3 సేమ్ ఉంది. రెండోది రీజన్ ఏం చెప్తున్నాడంటే ఏ ఇస్ ద బి అని అన్నాడు. ఏ రెండు మ్యాట్రిక్సెస్ సిమిలర్ కావాలంటే ఏం కావాలి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద బి. అంటే దట్ ఈస్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి. ఇంకా ఏమని చెప్పొచ్చు? బోత్ యొక్క నేచర్ సేమ్ ఉంటది, రెండింటి యొక్క ఐగన్ వాల్యూస్ సేమ్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సేమ్, తర్వాత ఇంకొకటి వస్తుందండి. సో సేమ్ అవుతాయి. సో ఐగన్ వాల్యూస్ అయితే సేమ్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? రీజన్ కరెక్టే. ఏకి ఐగన్ వాల్యూస్ సేమ్, ఏ ఐగన్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి, బి ఐగన్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ఇది ఏ దాంట్లో ఇచ్చాడు, ఏది ఇది? ఇది రీజన్ ఆర్. రీజన్ కరెక్ట్ రీజనే చెప్పిండు. ఏ స్టేట్మెంట్ ఏకి కరెక్ట్ రీజన్ ఏమైతుంది? ఆర్ అవుతుంది. కాబట్టి బోత్ ఆర్ రైట్. అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. దేనికి? ఏకి. ఏ కరెక్ట్ అని చెప్పడానికి ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బోత్ ఆర్ రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే సార్. ఐదర్ క్వశ్చన్ చూడండి. సి సెట్ సింపుల్ క్వశ్చన్. గివెన్ ద బిలో 2 స్టేట్మెంట్స్ అని చెప్పాడు. ఇచ్చి ఏమని అన్నాడు? ఏ అనేటువంటిది ఇస్ ద మ్యాట్రిక్స్, రియల్ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఐగన్ వెక్టార్, దెన్ ఇట్ హ్యాస్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 2x2 మ్యాట్రిక్స్ A11 A12 A22 A21 A22. ఈ 2x2 మ్యాట్రిక్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐగన్ వాల్యూ పరంగా ఐగన్ వెక్టార్ వచ్చింది అనుకోండి. x ఇజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి, ఇది సి అనుకుందాం. ఐగన్ వెక్టార్ ఈజ్ ఐగన్ వెక్టార్. ఐగన్ వెక్టార్ అంటే 2x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న? 2b 2c. ఇట్ ఈస్ ఆల్సో ఐగన్ వెక్టార్ అవుతుంది. తర్వాత 3x ఇట్ ఈస్ ద 3c 2c ఈజ్ ఆల్సో ఐగన్ వెక్టార్. ఇలా ఎన్ని వస్తాయి సార్ అంటే ఇన్ఫినైట్ ఐగన్ వెక్టార్స్ వస్తాయి. కానీ నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ అంటే కేవలం ఒకటండి. ఎల్ఐ ఐగన్ వెక్టార్స్ ఎన్ని అని అంటే ఇక్కడ ఒక ఐగన్ వెక్టార్ కి ఒకటే ఎల్ఐ ఐగన్ వెక్టార్స్. కానీ దాని నుంచి ఎన్ని జనరేట్ అవుతాయి? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ జనరేట్ అవుతాయి. ఆప్షన్ ఏ చూడండి, స్టేట్మెంట్ ఏ చూడండి, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ అన్నాడు. కరెక్టే, రైటే ఇది.
నెక్స్ట్ రీజన్ ఏమని చెప్తున్నాడు, స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఐగన్ వాల్యూ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అవుతుందా అండి? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటున్నా, 1 2 0 3 అని తీసుకుంటున్నాను. సో ఐగన్ వాల్యూస్ ఏమైతాయి, 1 3 అవుతుంది. ఇప్పుడు స్కేలార్ మల్టిపుల్ అంటే నేను చూడండి, స్కేలార్ మల్టిపుల్ అంటే సి ఇంటూ లాంబ్డా, సి వాల్యూ 5 తీసుకుంటున్నానండి. 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ నాట్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, ఈజ్ నాట్ ఏ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ యొక్క ఐగన్ వాల్యూ కాదు. అక్కడ రీజన్ లో ఏం మెన్షన్ చేశాడు, ఐగన్ వాల్యూ అవుతుంది అని అన్నాడు. ఈజ్ ఐగన్ వాల్యూ అన్నాడు. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఇస్ ద ఐగన్ వాల్యూ అన్నాడు. కాదు కదా, వేర్ సి ఇస్ ద స్కేలార్, వేర్ సి ఎంత అండి, సి ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ స్కేలార్. ఇలా మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. కాదు అంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు, ఏ ఈజ్ ద కరెక్ట్ అవుతుంది, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, సి సెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో సిపి గెట్ లో అడిగినానండి. సిపి గెట్ క్వశ్చన్స్ తీసుకున్నాను నేను, స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాను. సింపుల్ క్వశ్చన్స్. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద డిటర్మినెంట్ ఏ. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. lambda cube trace of a into lambda plus a11 plus a22 minus a33 into lambda minus determinant of a 3/3 matrix is equal to 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ, ఏది 3/3 మ్యాట్రిక్స్ యొక్క. సో అక్కడ ఏమి ఇచ్చాడు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గివెన్ ఇచ్చింది ఏంటండి, లాంబ్డా క్యూబ్ 7 లాంబ్డా స్క్వేర్ minus 5 lambda plus 1. కంపారిజన్ చేయండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్, దిస్ ఇస్ ద పాలినామియల్, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి, -1. సో రైట్ ఆన్సర్ ఏంటండి, -1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్, ఇది కూడా సిపి గెట్ అండి. లేటెస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా సిపి గెట్ వి. చూడండి, స్టేట్ యూనివర్సిటీ, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అంటే 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 1 ఐగన్ వాల్యూ ఇస్ ద 3 అని అన్నాడు, అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అంట. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అని అంట. ఇంకేమన్నాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్, 3 ఐగన్ వాల్యూస్ ఉంటాయి కదా, λ1 స్క్వేర్ ప్లస్ λ2 స్క్వేర్ ప్లస్ λ3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది అడుగుతున్నాడు మనకి. ఇక చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అన్నాడు, 12 అన్నాడు. 12 అంటే ఏం కావాలి, λ1 ప్లస్ λ2 ప్లస్ λ3. ఓకే, ఒక ఐగన్ వాల్యూ 3 ఇచ్చాడు, ఇవ్వకపోని వదిలేసేయండి. నెక్స్ట్ అండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత, 60. 60 ఏమని రాయొచ్చండి, λ1 ఇంటూ λ2 ఇంటూ λ3. అందులో ఒక ఐగన్ వాల్యూ 3 అండి. ఈ 3 రాస్తే మనము 4 ఇంటూ 5 అని రాయొచ్చు కదండి మిగతా ఐగన్ వాల్యూస్. చూడండి సరిపోతాయా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ λ1 ఈజ్ ఈక్వల్ టు 3, λ2 ఈజ్ ఈక్వల్ టు 4, λ3 ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటే, λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 సమ్ చేస్తా చూడండి, 3 ప్లస్ 4 ప్లస్ 5 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12. సరిపోయింది, ఇట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయింది కాబట్టి λ1 స్క్వేర్ ప్లస్ λ2 స్క్వేర్ ప్లస్ λ3 స్క్వేర్ ఇట్ ఈస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇట్ ఈస్ 9 ప్లస్ 16 ప్లస్ 25. 25 ప్లస్ 25 ఆన్సర్ ఎంత అండి, 50. సో 50 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సిపి గెట్ లో అడిగాడు. సింపుల్ క్వశ్చన్ అండి, ఈజీ క్వశ్చన్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అన్నాం. అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏంటిది, ఇప్పుడు ఏ ఇస్ ద 2/2 ఈజ్ ఆర్థోగోనల్. ఇంతకుముందే చెప్పాను, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుందండి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. సారీ, అంతే కదా, అంతేనా? ఆర్థోగోనల్ అంటే ఇంతకుముందు ఏం రాయించాను, ఆర్థోగోనల్ అంటే చెప్పండి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటాం,
సేమ్ సార్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏనా? ఓకే, ఎనీవే ఇక్కడ చూద్దాం. సరే, బి ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ అవుతే మనకేమన్నాడు? ఏ ట్రాన్స్పోర్ట్ బి పవర్ 22 ఏ ఎంత అని అడుగుతున్నాడు. మనకు అంతే కదా అడగాల్సింది. సో ఓకే, ఇప్పుడు అబ్జర్వేషన్ చేద్దాం. బి మ్యాట్రిక్స్ బి పవర్ 22, పి అంటే మనకేమి ఇచ్చాడండి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ ఇంటూ దిస్ ఇస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1001 ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్. సో ఓకే, మనం ఏమని రాసుకోవచ్చు? ఓకే, రైట్. దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదండి, దిస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్. చూడండి, అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ట్రాన్స్పోర్ట్ ఏమని రాయొచ్చండి? ఏ ఇన్వర్స్ రాయొచ్చు. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎక్కడి నుంచి సార్ అంటే సిన్స్ బై స్టార్ నుంచి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుందండి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. మనకి ఏమడిగింది క్వశ్చన్? ఏ ట్రాన్స్పోర్ట్ బి పవర్ 22 ఏ అడిగిండు. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ బి పవర్ 22 ఏమని రాయొచ్చండి? ఐ పవర్ 22, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఏ. సో ఏ ట్రాన్స్పోర్ట్ ఐ ఇంటూ ఏ. సో మొత్తం మీద ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ, మళ్ళీ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ దిస్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఆన్సర్ ఏమవుతుంది? 1001 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? క్లియర్ సార్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చూడండి. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏముందంటే అక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏముంది? 1 2 3 -1 ఉంది. ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అండి? సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ λ1 ప్లస్ λ2 1 ప్లస్ -1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ జీరోస్ కావాలి. ఇక్కడ చూడండి, దీని సమ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ట్రేస్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0నే. ఇక్కడ కూడా చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ 0నే. మరి ఏంటి సార్ అన్ని జీరోస్ అవుతున్నాయి, ఇది కూడా 0 అవుతుంది. చూడండి, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఇట్ ఈస్ ఆల్సో 0. దీనివల్ల నో యూజ్ అండి. మరి దేని వల్ల యూజ్ సార్ అంటే డిటర్మినెంట్ వల్ల. డిటర్మినెంట్ చూడండి, ఏడి మైనస్ బీసీ ఇట్ ఈస్ 2 into 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 -6 ఇట్ ఈస్ నథింగ్ బట్ -7 ఇట్ ఈస్ నథింగ్ బట్ λ1 into λ2. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూ ఇస్ ద మనకేం కావాలి? డిటర్మినెంట్. డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి √7 into -√7 ఇట్ ఈస్ నథింగ్ బట్ -7. సరిపోయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ అని కావు. ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. ఎందుకంటే డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు -25 అవుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -7. ఇక్కడ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -7. సో ఇక్కడ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు -49 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -7. సో అకార్డింగ్ టు దిస్ property these options are cancelled. Option A is the right answer. Is it clear? Next question చూడండి, it is also CP gate question. చూడండి, ఐగన్ వెక్టార్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐగన్ వాల్యూ లాంబ్డా, ax is equal to λx. ఈ డెఫినేషన్ ఉపయోగించండి. లాంబ్డా ఎంత అన్నాడు? ఇక్కడ -2 అని అన్నాడు. మరి ఐగన్ వాల్యూ ఏమొస్తుంది చూడండి, ఇది ఐగన్ వెక్టార్ అనుకుందాం. ax is equal to a అంటే 1 3 1 -1, x అంటే ఇదే 1 1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 + 3 ఇట్ ఈస్ ద 4. 1 - 1 0. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -2 into 1 1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు λ into x. సో కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సర్. ఈ ఆప్షన్ చెక్ చేస్తాను చూడండి. ax ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏంటండి? 1 3 -1 ఇంటూ x అంటే ఏంటండి? 1 3. సో రో ఇంటూ కాలం చేయండి. సో 1 + 3 into 3 9 1 - 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 - 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 కామన్ -2 కామన్ ఇస్తే ఇట్ ఈస్ -5 ఇట్ ఈస్ ద -1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు λx. సో సాటిస్ఫై కాలేదు కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ క్యాన్సల్. ఈ ఆప్షన్ చూద్దాం చూడండి. ax is equal a ఏంటండి?
1 3 1 -1. ఎక్స్ అంటే ఏంటండి -1 3 ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టర్. రో ఇంటూ కాలం ఇట్ ఈస్ -1 + 9 ఇట్ ఈస్ 1 - 3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 - 2. సో -2 కామన్ తీయండి ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 ఏమొస్తుందండి 4 1 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు λx. సో దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. సో మిగిలిన ఆన్సర్ ఇదే. సో అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. Ax is equal to λx. 1 3 1. జాగ్రత్త వినండి, లాస్ట్ క్లాస్ మిస్ కాకండి, కొద్దిగా ఓపిక బట్టి వినేసేయండి. చూడండి రో ఇంటూ 1 1 - 3 ఇట్ ఈస్ 1 + 1 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏముందండి -2 2 -2 కామన్ తీయండి ఇట్ ఈస్ 1 ఇట్ ఈస్ -1. సరిపోయింది కదండి. లాంబ్డా ఇంటూ ఎక్స్ సరిపోయింది. లాంబ్డా వాల్యూ ఏమవుతుంది -2 అవుతుంది. సో కాబట్టి దిస్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిపి గెట్ లోనే అడిగాడు దిస్ క్వశ్చన్ ఆల్సో. ఈజ్ ఇట్ క్లియరా? ఓకేనా? ఓకే సార్. ఏ అనేది 3/3 ఐగన్ వాల్యూస్ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? లాంబ్డా వాల్యూ 0 -1 1 అన్నాడు. మనకి ఏం అడుగుతున్నాడు? a⁻22 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక 0 కాబట్టి దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోము. ఈ రెండింటి నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? లాంబ్డా స్క్వేర్ లాంబ్డా ఇంకా చూడండి లాంబ్డా +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా +1 ఇంటూ లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 బై కేలీ హెమిల్టన్ థీరం. కేలీ హెమిల్టన్ థీరం ఏం చెప్తుంది? ఎవరి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో కాబట్టి a² - i ఈజ్ ఈక్వల్ టు 0. సో a² ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ స్టార్ అనుకోండి, అయిపోయింది. దీని నుంచి a⁻22 కావాలి. a⁻22 అంటే ఏమని రాసుకోవచ్చండి? దీన్ని a²⁻11. అంటే అంతేనా అండి? 11 2 22 నేనా? దీన్ని ఏమని రాసుకోవచ్చు? a²⁻5 4 ఇంటూ a². లోపల ఉన్న a² ఏమని రాయొచ్చండి? i⁻5 4 ఇంటూ a². సో మొత్తం మీద i⁻ia ఇంటూ a². సో మొత్తం మీద a². సో మనకు మిగిలేది ఏంటిదండి? a² ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుందండి? a². ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో సిపి గెట్ అండి. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్ని చేశారండి. ఈ సిపి గెట్, సియు సెట్ సింపుల్ గా చేసేస్తారు ఆన్సర్స్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అన్నాడు. దీని యొక్క ఐగన్ వాల్యూస్ ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడు సార్ అని అంటే కింద ఆప్షన్స్ కరెక్ట్ పడలేనట్లున్నాయి. రైట్ పడ్డాయి. ఇక చూడండి ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? ఆన్సర్ చెప్పేసేయండి, తక్కువ మీరే చెప్పాలి. ఏమవుతుంది చూడండి, అబ్జర్వేషన్ చేసి చెప్పండి. ఆన్సర్ ఏంటినన్నా? ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అయ్యేటువంటి ఆన్సర్ ఏముంది? ఇది 12 వస్తుందా? రాదు. ఇది 12 వస్తుందా? సమ్ రాదు. ఇక చూడండి దీని సమ్ చూడండి. ట్రేస్ ఆఫ్ ఏ λ1 λ2 λ3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12. సరిపోయింది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు? ట్రేస్ ఏమవుతుంది? 2 + -2 + 8 ఇట్ ఈస్ ద 8. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 12. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? హలో, ఓకే సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. అయిపోతాయి అన్ని కూడా, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఎందుకంటే ఎర్మిషియన్, స్క్యూ ఎర్మిషియన్ అన్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పాను కదా, అలాంటి మోడల్ చెప్పలే కదా. చెప్పండి సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఓకే చెప్తాను. చెప్పండి సార్. సింపుల్ క్వశ్చన్ చూడండి నాన్న. ఓకే, ఏమని అంటున్నాడంటే క్వశ్చన్
ఇలా అన్నాడు, ఏమని అన్నాడు, ఇఫ్ ఏ అనేటువంటిది 3/3 లేదా n/n be a skew symmetric matrix, be a symmetric matrix. Then all eigenvalues of A are. ఆన్సర్ ఏంటండి? నేను ఆప్షన్స్ ఇస్తలేను, డాష్. ఏమవుతాయండి ఆన్సర్? రియల్ నెంబర్స్. ఏమవుతాయి? ఆల్ ఐగన్ వాల్యూస్ ఏమైతాయి? రియల్ నెంబర్స్. ఇలా మీకు వేసాను కదా డయాగ్రాము, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ ఏంటి సార్ అంటే సిమెట్రిక్ కానీ హెర్మిషియన్ కానీ మెన్షన్ చేస్తే ఆల్ ఐగన్ వాల్యూస్ ఏమని చెప్పాను? రియల్ అని చెప్పాను. తర్వాత స్క్యూ సిమెట్రిక్ కానీ స్క్యూ హెర్మిషియన్ కానీ మెన్షన్ చేస్తే ఏమని చెప్పాను డయాగ్రామ్ లో? 0 ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ. ఓకేనా అండి? వీటి మీద క్వశ్చన్స్ పడతాయండి. నేను క్వశ్చన్స్ రాయలేదు, జస్ట్ ఒక మోడల్ చూపించాను. ఇట్లనే ఉంటాయి ఆన్సర్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ మీకు పడతాయి. ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, అది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దామా? హలో, చెప్పండి సార్. చూడండి, సింపుల్ గా ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడండి. మ్యాట్రిక్స్ ఇచ్చి మనకు ఇలా అడిగాడు ఒకసారి. ఏమని అన్నాడు అంటే, చూడండి, ఒక క్వశ్చన్ తీసుకుంటాను. సింపుల్ క్వశ్చనే, ఈజీ క్వశ్చన్. ఓకే, మీకు ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ కూడా అడుగుతాడు, దాని మీద మీరు చేసుకోండి. నేను ఇవ్వట్లేదు. సియు సెట్ 2021 లో అడిగాడు. ఒక 2-3 క్వశ్చన్స్ చూద్దాం. ఇక చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చాడు. ఒక 10 minutes ఓపిక పట్టండి, అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ క్లాస్ కదా, మళ్ళీ సపరేట్ క్లాస్ తీసుకోలేను, అందుకని క్లోజ్ చేసేస్తాను. కొద్దిగా ఓపిక బట్టి వినండి, అయిపోతుంది. లీనియర్ ఆల్జీబ్రా టుడే క్లోజ్ అవుతుంది. ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అని అడిగిండండి. సియు సెట్ 2021 అండి. ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఆన్సర్ కింద ఆప్షన్స్ ఇచ్చాడు, బట్ మీరు ఆప్షన్స్ ఎలా ఎలిమినేషన్ చేయాలో కూడా చూపిస్తారు. చూడండి, λ³ - 6λ² - 5λ + 12 అని ఇచ్చాడు. ఆప్షన్ బి లో చూడండి, λ² - 6λ², ఇక్కడ +r - 5λ, ప్లస్ ఏనండి, +5λ - 12 అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, λ² - +6λ² - 5λ - 12 అని చెప్పాడు. ఆప్షన్ డి ఏం చేయాలి సార్? మొత్తం చేయాలన్నా లెక్క మొత్తం అంటే చేయకూడదండి, ఆప్షన్స్ ని గమనించాలి. ఎక్కడ డిఫరెంట్ ఉంది చెప్పండి ఆప్షన్స్ లో? ఆప్షన్ ఏ λ³ తో స్టార్ట్ అయింది. అన్ని 3నే తీసుకుందాం. 3. ఇప్పుడు చెప్పండి ఎక్కడ డిఫరెంట్ ఉంది? ఆప్షన్ బి సార్, ఆప్షన్ బి +5λ ఉంది సార్. ఇక్కడ చూడండి, మనకి 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఏం చెప్పాం? λ³ trace of A into λ² plus A11 plus A22 plus A33 into λ minus determinant of A. ఇది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అవుతుంది. ఈక్వేషన్ అంటే = 0. ఇక చూడండి, ఈడ +5λ ఉంది, ఇది -λ. ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి, ఓన్లీ λ కోఆఫిషియంట్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో చూద్దాం మరి, λ కోఆఫిషియంట్ A11 A22 అది చేద్దాం. చూడండి, A11 + A22 + A33 ఈ వాల్యూ చెక్ చేస్తున్నాను. A11 అంటే దీని మీద ప్లస్ గుర్తు, పోతే AD - BC ఏమవుతుందండి? -5 ప్లస్ నెక్స్ట్ A22 అంటే దీని మీద ప్లస్ గుర్తు, అడ్డు వరుస నిలువు వరుస పోతే -2 -2 ఎంత అండి? -4. అంతే కదండి. 5 మీద ప్లస్ గుర్తు పెడితే మిగిలేది ఏంటిదండి? చూడండి, 2 2 1 ఏంటి సార్ అంటే A22. సార్ A33 అంటే ఏంటి సార్ అంటే చెప్పండి. -1 మీద ప్లస్ గుర్తు పెడితే 2305. మరి A11 అంటే ఏమవుతుంది సార్? A11 అంటే ఫస్ట్ దాని మీద గుర్తు పెడితే 540 -1. అవి చేయండి. సెకండ్ ఏమవుతుంది అంటే -5 అవుతుంది. ఫస్ట్ -2 -2 -4, నెక్స్ట్ ది 10 అవుతుంది.
2 5 10. సో ఎక్కడో ఆన్సర్ పోతుంది చూడండి. తప్పు చేసామా? చూడండి ఎక్కడ ఆన్సర్ తప్పు చేసాం. 5 ఇంటూ -1 ప్లస్ 5 తీసేస్తే మనకి ఏం వెళ్తుంది? 2 ఇంటూ -2 -4a ప్లస్ ఇది ఎగిరిపోతే ఎంతండి? 10 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇది 1 రావాలి. సో 1 వచ్చేటట్లు ఆప్షన్ తప్పులు ఇచ్చాడంటే ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఎక్కడో 1 రావాలి. మన చెక్ చేసుకోండి. లాంబ్డా కోఆప్షన్ 1 రావాలండి. సో డిటర్మినెంట్ ట్రేస్ ఏమవుతుందండి? ఇక్కడ -6 అవుతుంది. డిటర్మినెంట్ ఎంత అవుతుందండి? -12 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 1 అండి, ఇక్కడ 1 రావాలి. చెక్ చేసుకోండి. అలా చూడాలి, డిఫరెంట్ ఏది ఉందో దాన్ని కనుక్కోవాలి. ట్రేస్ డిఫరెంట్ ఉందా, డిటర్మినెంట్ డిఫరెంట్ ఉందా చూసి డైరెక్ట్ చెక్ చేస్తే అయిపోతుంది. మొత్తం చేయదు లెక్క మొత్తం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ satisfies a³ minus 5a² plus 6a is equal to 0, then a is ఏమవుతుంది? ఆప్షన్ ఏ సింగులర్, ఆప్షన్ బి నాన్ సింగులర్, ఆప్షన్ సి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టొచ్చు. డి ఇస్ ద నన్. ఏమవుతుంది? ఇక చూడండి, a³ minus 5a² plus 6a is equal to 0. సాటిస్ఫై అన్నాడు. సో ఏ కామన్ తీయండి. a² minus 5a plus 6 ఇస్తే మనం ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ డిటర్మినెంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో డిటర్మినెంట్ ఓకేనా? హలో సార్ మీ వాయిస్ వినబడట్లేదు. ఇప్పుడు క్లియర్ అయినా? ఇప్పుడు వినబడుతుంది. క్వశ్చన్ ఇస్తాను, దాంతో క్లోజ్ చేసేద్దాం. ఏం తీసుకుందామంటే ఒక లాజికల్ క్వశ్చన్ ఇలా తీసుకుందాం. ఇక చూడండి, దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా చూడండి. మ్యాట్రిక్స్ అని అంటే చూడండి, దీనికి ఆన్సర్ చెప్పండి. ఏ అనే 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ -0 5 2 నెక్స్ట్ 7 0 -3 0, ఇది -5 తీసుకుందామండి. ఇది -2 తీసుకుందాం. నెక్స్ట్ ఇది -3 తీసుకుంటే ఇక్కడ +3, ఇది 0. ఇలా ఇచ్చాడండి 3/3 మ్యాట్రిక్స్. దెన్ ఆల్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ దెన్ అని చెప్పేసి ఆప్షన్ ఏ ఇట్లా ఇచ్చాం. సమ్ పాజిటివ్ and negative eigenvalues. Next option B, all are positive eigenvalues. Option C, all are negative. Option D, all are complex eigenvalues. None of this అనుకోండి. ఆన్సర్ ఏమైతుంది అన్న చెప్పండి. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏంటి నాన్న? 0నా? మరి 0 అయితే సమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి కదా? ఎస్ సార్. అవునా కదా? పాజిటివ్ నెగిటివ్ కూడితేనే కదా మనకు 0 వస్తుంది. సో వాటి ఆన్సర్ ఏమైతుంది? పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేస్తారండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకు ఆ డయాగ్రామ్ నేర్చుకోండి. డయాగ్రామ్ మీద ప్రీవియస్ లో చాలా క్వశ్చన్స్ పడ్డాయి. నేనేం చెప్పలేదు, జస్ట్ డయాగ్రామ్ చెప్పేశాను. ఓకేనా? టుడే క్లాస్ ఓకే? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుందో ఇక్కడ చూడండి. A into A inverse is the identity matrix. అంటే మనకు 1 0 0
0 0 1 0 0 4/4 అనుకుందాం 0 0 1 0 0 0 0 1 అనుకుందాం ఇది ఏ 4/4 మ్యాట్రిక్స్ 4/4 మ్యాట్రిక్స్ ఐడెంటిటీ అండ్ మనకి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ 1 రావాలి ఓకేనా అలా కింద ఏ ఆప్షన్ లో వస్తుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అలా ట్రిక్స్ ఫాలో కావాలి ఓకే ఓకే సార్ రైట్ నాన్న దీంతో లీనియర్ ఆల్జిబ్రా కంప్లీట్ అయిపోయిందండి ఐఐటి జామ్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది లీనియర్ ఆల్జిబ్రా మీరు ప్రాబ్లమ్స్ చూసుకోండి ఓకేనా